కి డిఫరెన్స్ అడుగుతాడు. అసలు చెక్డ్ ఎక్సెప్షన్ అంటే ఏంటి, అన్చెక్డ్ ఎక్సెప్షన్ అంటే ఏంటి అనే డిఫరెన్స్ అడుగుతాడు. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే చెక్డ్ ఎక్సెప్షన్ గురించి నేను అసలు రైట్ నో అసలు మాట్లాడను. నేను ఇప్పుడు ఫైల్ గురించి మాట్లాడదాం. కానీ ఫైల్ గురించి అంటే ఫైల్ అంటే ఒక ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, ఫైల్లో ఉన్న డేటాని ఎలా రీడ్ చేయాలి, ఫైల్లో డేటాని ఎలా రైట్ చేయాలి, అసలు యాక్చువల్గా జరిగే టాస్క్ ఇది అనమాట. కానీ ఇది తెలియాలంటే పక్కా మీకు చెక్డ్ ఎక్సెప్షన్ అనే ఒక కాన్సెప్ట్ తెలియాలి. సో దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్, ఐ హావ్ టు డిస్కస్ రిగార్డింగ్ చెక్డ్ ఎక్సెప్షన్ ఫస్ట్. కానీ ఈ చెక్డ్ ఎక్సెప్షన్ మనం గనక చేయాలి అంటే ఎలా అంటే, వాట్ ఆర్ చెక్డ్ ఎక్సెప్షన్స్? చెక్డ్ ఎక్సెప్షన్స్ యూ కెన్ ఆన్ దిస్ ఫైల్, యూ కెన్ ఆన్ దిస్ ఫైల్. వాట్ ఆర్ చెక్డ్ ఎక్సెప్షన్స్? ఓకే, సో యాక్చువల్గా అసలు నార్మల్గా ఎక్సెప్షన్ అంటేనే ఏం చెప్పండి నాకు. వాట్ ఈస్ అన్ ఎక్సెప్షన్? సార్ రన్ టైమ్ ఎర్రర్. నాకు ఓన్లీ రన్ టైమ్ లోనే వస్తుంది, అసలు ఇంకే టైంలో రాదు. అసలు రన్ టైమ్ ఎర్రర్ నాకు ఓన్లీ రన్ టైమ్ లోనే వస్తుంది. అంటే ఏంటి? వెన్ ఐఎమ్ సేయింగ్ జావా స్పేస్ ఫైల్ నేమ్ అంటే వస్తుందా ఎక్సెప్షన్? జావా స్పేస్ క్లాస్ నేమ్ అంటే వస్తుందా? జావా స్పేస్ క్లాస్ నేమ్ అంటే. ఇప్పుడు జావా స్పేస్ ఫైల్ నేమ్ అన్నప్పుడు నాకు వచ్చేది ఏంటిది? సో కంపైలేషన్ ఎర్రర్. నో, ఇట్స్ నాట్ ఏ చెక్డ్ ఎక్సెప్షన్, ఇట్స్ ఏ కంపైలేషన్ ఎర్రర్. అసలు చెక్డ్ అసలు ఎక్సెప్షన్ దట్స్ వాట్ 99.99% స్టూడెంట్స్ ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తారంటే, ఏ పాయింట్ చేస్తారంటే, అరే కంపైలేషన్ టైంలో వచ్చేది చెక్డ్ ఎక్సెప్షన్ అంటారు. అసలు ఎక్సెప్షన్ అనేది ఏ టైంలో ఓన్లీ టైంలోనే వస్తుంది నాకు. మరి చెక్డ్ ఎక్సెప్షన్ అంటే ఏంటి సార్ అంటే, నాకు రన్ టైంలో ప్రాబ్లం రాకుండా ఉండడానికి కంపైల్ టైంలో చెక్ చేస్తాను. మీకు రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఏంటి రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్? అంటే మీరు ఒక ఎగ్జామ్ రాస్తానికి వెళ్తున్నారు. ఇప్పుడు అన్చెక్డ్ ఎక్సెప్షన్ అన్నారు అనుకోండి. అన్చెక్డ్ ఎక్సెప్షన్ అంటే ఏంటి అంటే, సో మీరు ఎగ్జామ్ రాస్తానికి వెళ్ళినప్పుడు ఆ ఎగ్జామ్ హాల్లో మీరు అనుకోకుండా ఏమైంది, యూ ఫర్గాట్ యువర్ పెన్. ఇది ఏ టైంలో జరిగిందంటే, మీరు ఎగ్జామ్ రాసే టైంలో జరిగింది. ఎగ్జామ్ రాయడం అనేది లెట్స్ సే మీ టాస్క్ ఏంటి? వాట్ ఈస్ యువర్ టాస్క్? రైటింగ్ యువర్ ఎగ్జామ్. సో మీ పెన్ యాక్చువల్గా రాయకపోవడం అనేది ఏ టైంలో జరుగుతుంది? మీరు రాసే టైంలో జరుగుతుంది. అంటే పెన్ రాయదు అన్న విషయం మీకు ఎప్పుడు తెలుస్తుంది? రాసేటప్పుడు. దట్ ఈస్ రన్ టైం కెన్ ఐ సే. అందుకని నేను ఏమంటానంటే, దాన్ని ఇట్స్ ఏ అన్చెక్డ్ ఎక్సెప్షన్స్. అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అన్ని లెట్స్ సే, సో ఐ విల్ జస్ట్ సే ఇట్ యాస్ అన్చెక్డ్ ఎక్సెప్షన్స్. అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ నేను చెప్తున్నా కదా, అసలు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ టాపిక్. చాలా చాలా సింపుల్. ఇఫ్ ఎల్స్ అర్థమైతే మోస్ట్ వచ్చేసిందా లేదా? మీరు ఏం చేశారు? ఇఫ్ ఎల్స్ లాగానే ట్రై క్యాచ్ బ్లాక్స్ రాశారా? ట్రై క్యాచ్ ఫైనల్, అవునా కదా? ట్రై క్యాచ్ ఫైనల్ రాస్తే ఏ బ్లాక్ ఎందుకు క్లారిటీ వచ్చిందా? రిటర్న్ చేస్తే ఏ అవుట్పుట్స్ వస్తే అర్థమైందా? రైట్, రీత్రో చేయడం అంటే ఏంటో అర్థమైందా? ఇంత క్లియర్ గా తెలిసినప్పుడు మెయిన్ గా చాలా మంది స్టూడెంట్స్ ఇంత డీప్ గా తెలిసిన తర్వాత కూడా వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఏం చెప్తారు తెలుసా? వాట్ ఈస్ ఎ చెక్డ్ ఎక్సెప్షన్ అంటే, ఎక్సెప్షన్స్ దట్ ఆర్ అక్కర్డ్ ఎట్ కంపైల్ టైమ్ అంటారు, విచ్ ఈస్ ఎ వెరీ వెరీ బిగ్ బ్లండర్. అసలు ఎక్సెప్షన్ అనేది ఓన్లీ రన్ టైమ్ లోనే అక్కర్ అవుతుంది. అందుకని మీకు హైలైట్ కూడా చేయించి గుర్తుందా? హైలైట్ చేయించి ఇదిగోండి ఇక్కడ ఇలా వస్తుంది, ఇలా కన్ఫ్యూజ్ అవుతారు అని. సో అసలు ఎక్సెప్షన్ అనేది ఓన్లీ రన్ టైమ్ లోనే అక్కర్ అవుతుంది. మరి అన్చెక్డ్ ఎక్సెప్షన్ అంటే ఏంటి సార్ అంటే, చెక్డ్ బై ద జేవిఎం. ఎక్సెప్షన్స్ చెక్డ్ బై ద జేవిఎం చెక్ చేస్తుంది, నాకు ఎక్సెప్షన్ చెక్ చేస్తుంది. ఎక్సెప్షన్ వచ్చింది అనుకోండి, దాని వెనకాల ప్రాసెస్ ఏం చెప్పండి. ఎక్సెప్షన్ వచ్చింది అనుకోండి, ఇట్ విల్ క్రియేట్ ఏ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్. ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసి ఇట్ విల్ త్రో ద ఎక్సెప్షన్ ని త్రో చేస్తుంది. ఎక్సెప్షన్ త్రో చేసిన తర్వాత మనకి ఏమవుద్ది? ఇట్ విల్ చెక్ ఫర్ ద ట్రై అండ్ క్యాచ్ బ్లాక్. ట్రై క్యాచ్ బ్లాక్స్ ఉంటే హ్యాండిల్ అవుద్ది. ట్రై క్యాచ్ బ్లాక్స్ లేకపోతే డిఫాల్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లర్ ఏం చేస్తుంది? నాకు ఎక్సెప్షన్ ని అంటే ప్రోగ్రామ్ అక్కడితో టర్మినేట్ చేసేసి ఆ పర్టికులర్ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ ని ప్రింట్ చేస్తుంది. ఇదే కదా, రైట్? సో ఎక్సెప్షన్స్ చెక్డ్ బై ద జేవిఎం అంటే నాకు ఆ టైంలో చెక్ చేస్తుంది. కానీ చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటి అంటే తెలుసా? చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటే ఎక్సెప్షన్స్ ఇది ఇక్కడ మెయిన్ టార్గెట్ తెలుసా? చెక్డ్ ఎక్సెప్షన్స్ కూడా మెయిన్ టార్గెట్ ఏంటి అసలు? ద మెయిన్ టార్గెట్ ఆఫ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఈస్ వాట్ ప్రోగ్రామ్ నాకు నార్మల్ గా టర్మినేట్ అవ్వాలి. అదొక్కటే, ఇంకేం లేదు అసలు. చాలా సింప్లెస్ట్ పార్ట్. ప్రోగ్రామ్ ఎలా టర్మినేట్ అవ్వాలి? నార్మల్ గా టర్మినేట్ అవ్వాలి. అదొక్కటే పార్ట్. ఇప్పుడు అన్చెక్డ్ ఎక్సెప్షన్ అయినా చెక్డ్ ఎక్సెప్షన్ వస్తే నా ప్రోగ్రామ్ ఎలా టర్మినేట్ అవ్వాలి? నార్మల్ గ్రేస్ఫుల్ టర్మినేషన్ అంటారు దీన్ని. టెక్నికల్ గా ఏమంటారు దీన్ని? గ్రేస్ఫుల్ టర్మినేషన్. అంటే సింపుల్ గా చెప్పాలంటే, చెక్డ్ ఎక్సెప్షన్ మెయిన్ పర్పస్ ఏంటో తెలుసా? ప్రోగ్రామ్ మస్ట్ బి టర్మినేటెడ్ సో గ్రేస్ఫుల్లీ. ప్రోగ్రామ్ గ్రేస్ఫుల్ గా టర్మినేట్ అవ్వడానికి నేనేం చేస్తాను తెలుసా? ఐ విల్ చెక్ డ్యూరింగ్ కంపైల్ టైం.
ఐఎమ్ నాట్ గోయింగ్ టు అంటే త్రో చేయట్లేదు ఎక్సెప్షన్ ని. సో సో ఎక్సెప్షన్ చెక్ చేయడం కాదు అక్కడ, ఈ పర్టికులర్ థింగ్స్ ని అంటే నాకు రన్ టైమ్ లో ప్రాబ్లం రాకుండా ఉండడానికి నేను ఏ టైంలో చెక్ చేస్తాను నేను అంటే మీరు దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఎగ్జామ్ రాస్తానికి వెళ్తున్నారు, వెళ్ళబోతున్నారు, ఇలా స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ హోమ్, మీకు అప్పుడు డౌట్ వచ్చింది. ఏం డౌట్ వచ్చింది? ఒకవేళ పెన్ మర్చిపోయాలా అంటే ఇప్పుడు చెప్పండి. నాకు రన్నింగ్ అంటే రన్ టైం అంటే ఏంటి చెప్పండి. రన్ టైం అంటే ఏంటి? ప్రోగ్రామ్ రాసే టైం. కానీ కంపైల్ టైం అంటే అసలు ప్రోగ్రామ్ ఇంకా అసలు అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు అంటే ఎగ్జామ్ రాయట్లేదు. యు ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ హోమ్. మీరు ముందే ఏం చేస్తున్నారు? ఒకవేళ నాకు ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రాబ్లం వస్తుందేమో అని ముందే అనుకొని మీరు ఏం చేస్తున్నారు? యూఆర్ గోయింగ్ టు క్యారీ అనదర్ పెన్. అవునా కదా? అంటే జాగ్రత్త పడుతున్నారు కదా. చెక్ ఎక్సెప్షన్స్ కూడా నాకు రన్ టైమ్ లో ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఏ టైం చెక్ చేస్తున్నారు? కంపైల్ టైం చెక్ చేస్తారు. ఇది ఎవరు చెక్ చేస్తున్నారు? కంపైల్. అవునా కదా? సో ఈ కంపైలర్ అంటే చెక్ ఎక్సెప్షన్స్ ఆ చెక్ పైన కంపైలర్ అంటే కరెక్ట్. ఎక్కడ ఎందుకు చెక్ చేస్తున్నాం? ఫర్ ద స్మూత్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ డ్యూరింగ్ ద ట్రయల్. అంటే రెండింటి టార్గెట్ ఒకటే. రెండు టార్గెట్ ఏంటి? ప్రోగ్రామ్ చెక్కి అన్చెక్కి నాట్ కన్ఫ్యూజ్. ఐ ఆస్కింగ్ యు వాక్ ఎవ్రీ వెళ్ళినప్పుడు మళ్ళీ మీరు చెప్తారు చెక్ ఎక్సెప్షన్స్ అంటే హూ ఇస్ గోయింగ్ టు చెక్ ద ఎక్సెప్షన్ అంటే కంపైలర్. బట్ చెక్ ఎక్సెప్షన్ అంటే ఎప్పుడు త్రో అవుతాయి నాకు? కంపైల్ చేయడం త్రో అవ్వకు, రన్ టైం లోనే. అందుకే నేను మీకు ఏం చూపించాను? నేను మీకు త్రో అనే కీవర్డ్ యూస్ చేసి ఒక చెక్ ఎక్సెప్షన్ త్రో చేశాను. త్రో చేస్తే నాకు ఏ టైంలో ఎర్రర్ వచ్చింది? కంపైల్ టైంలో వచ్చిందా, రన్ టైంలో వచ్చిందా? మీరు మర్చిపోయారు అయితే. లాస్ట్ లో 5 minutes చెప్పినట్లు కదా, లాస్ట్ 5 minutes చెప్పాను కదా, ఒకసారి చూడండి. సో ఐ విల్ గో టు ద నోట్ ప్యాడ్. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ ఐ హావ్ టేకెన్ ఏ లెట్ us say I have taken a. I'm not writing anything here. Let me just delete these parts. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ ఐఎమ్ థ్రోయింగ్ అన్ ఎక్సెప్షన్. త్రో ఇస్ ఏ కీవర్డ్. త్రో ఏం చేస్తుంది? నాకు ఎక్సెప్షన్ ని త్రో చేస్తుంది. ఇద్దరు త్రో చేయొచ్చు, యూజర్ త్రో చేయొచ్చు, జేవిఎం త్రో చేయొచ్చు. సో యూజర్ త్రో చేస్తున్నాను అనుకుందాం. త్రో ఇప్పుడు త్రో యూజ్ చేసి ఇప్పుడు రాస్తున్నా ఎక్సెప్షన్ త్రో చేస్తున్నా. ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ త్రో చేస్తున్నా? ఇప్పుడు నేను ఏ ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ త్రో చేస్తాను. ఇక్కడ ఫైల్ నాట్ ఫౌండ్, we'll see that file not found exception ఆఫ్ కదా. ఇదిగోండి న్యూ ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. ఇప్పుడు చెప్పండి ఏమైంది? న్యూ ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అంటే సో ఇప్పుడు నాకు ఇది ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ ని త్రో చేస్తుంది? 100% it is a fact that it is throwing a చెక్డ్ ఎక్సెప్షన్. ఈ చెక్డ్ ఎక్సెప్షన్ ఏ టైంలో చెక్ అవుతుంది? నాకు కంపైల్ టైంలో చెక్ అవుతుంది. అందుకనే ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసాను అనుకోండి, అరే నీ కంపైల్ టైంలో వచ్చేవన్నీ ఎక్సెప్షన్స్ కాదు, కంపైల్ టైంలో వచ్చేవన్నీ ఏంటి? ఎర్రర్స్. అందుకనే ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అంటే ఫస్ట్ కంపైల్ చేసినప్పుడు సో ఓపెన్ ఓకే కమాండ్ ప్రాంప్ట్. నౌ I'll just write it as java c space coding hub.java. what is it? Sixth statement, error. ఎందుకు వచ్చింది ఎర్రర్? ఎందుకు వచ్చింది అది? బికాస్ ఇట్స్ ఏ చెక్డ్ ఎక్సెప్షన్. లో చెక్డ్ ఎక్సెప్షన్ ఏం చేస్తుంది తెలుసా? మనం గనక ఒక చెక్డ్ ఎక్సెప్షన్ ని మన ప్రోగ్రామ్ లో ఇంక్లూడ్ చేస్తే ముందు జాగ్రత్త పడాలి. ఇట్స్ లైక్ ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు. సో స్టూడెంట్ ఉండే ముందు మీరు గమనిస్తే మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు కామన్ గా మీ పేరెంట్స్ ఏమంటారు? అరే పెన్ తీసుకెళ్ళావా, లేకపోతే హాల్ టికెట్ తీసుకెళ్ళావా? అవునా కదా? ఇదేంటిది? ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎవరైతే ఎగ్జామ్కి వెళ్తున్నారో ఫస్ట్ వాళ్ళందరికీ చెక్డ్ ఎక్సెప్షన్ అంటే కంపైల్ టైంలో చెక్ చేస్తారు. సో దట్ ఏ టైంలో ప్రాబ్లం రాదు, రన్ టైంలో ప్రాబ్లం రాకుండా ఉండడానికి. ముందే అడుగుతారు తీసుకెళ్తున్నావా అంటే తీసుకెళ్తున్నావు. ఓకే, ఒకవేళ తీసుకెళ్తున్నావా అన్నప్పుడు అతను సరిగ్గా వినలేదు అనుకోండి, స్టూడెంట్ వినలేదు అనుకోండి, అనుకోకుండా వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతాడు? ఎగ్జామ్ హాల్కి వెళ్లే ముందు వాచ్మెన్ చెప్పాలన్నమాట, సార్ నేను ఇలా హాల్ టికెట్ తీసుకురాలేదు, మర్చిపోయాను అని చెప్పాలి. చెప్పిన తర్వాత అతను ఏమంటాడు? ఎవరు బయట సెక్యూరిటీ గార్డ్, మీరు హాల్ టికెట్ తీసుకురాలేదు, మిమ్మల్ని నేను ఇప్పుడు పర్మిట్ చేస్తాను, నాకే ప్రాబ్లం లేదు, కానీ ఎగ్జామినర్ వస్తే మాత్రం నేనేం చేయలేను. అవునా కదా? అంటే ఎప్పుడైతే నేను ఇక్కడ ఒక చెక్డ్ ఎక్సెప్షన్ ని త్రో చేస్తాను, ఇక్కడ ఒక థింగ్ అయితే పక్కా ష్యూర్. ఏంటా ష్యూర్? ఎక్సెప్షన్ త్రో అవుతుంది, పక్కా ప్రాబ్లం ఏ టైంలో వస్తుంది? నాకు రన్ టైంలో వస్తుంది, రైట్? కానీ కంపైల్ టైంలో ప్రాబ్లం రాకుండా ఉండాలంటే నేనేం చేయాలంటే అంటే ఐదర్ ఈ ఎక్సెప్షన్ ని హ్యాండిల్ చేయాలి. అవునా కదా? ఇదిగోండి ట్రై క్యాచ్ బ్లాక్స్ యూజ్ చేస్తా చూడండి. ట్రై బ్లాక్, ఆఫ్టర్ దట్ కెన్ ఐ సే ఇట్ యాస్ క్యాచ్ బ్లాక్. అరే వాట్ ఎవర్ ద ఎక్సెప్షన్ ఇస్, అది చెక్కడా అన్చెక్కడా డజంట్ మ్యాటర్. ట్రై క్యాచ్ యూస్ చేస్తే ఏం జరుగుద్ది? హ్యాండిల్ అవుద్ది అంతే, రైట్? సో కెన్ ఐ సే
ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ ఈ అని రాస్తున్నాను. అండ్ ఐఎమ్ రైటింగ్ ఈ డాట్ ప్రింట్ స్టాక్టర్స్ రాయొచ్చు కానీ సో ఐ జస్ట్ రైట్ ఇట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println సో క్యాచ్. ఇప్పుడు చెప్పండి ఏమవుతుంది. మీరు గమనిస్తే ఇప్పుడు నాకు ఇప్పుడు అసలు ఎర్రర్ రాదు. ఎందుకంటే ఇక్కడ క్లియర్ ఇక్కడ ఒకసారి చదవండి ఒకసారి. కోడింగ్ హబ్ డాట్ జావా అనే ఫైల్లో 6th స్టేట్మెంట్ లో ఎర్రర్ వస్తుంది. ఏంటా ఎర్రర్? నువ్వు ఎక్సెప్షన్ రిపోర్ట్ చేయలేదంట. అంటే చెక్డ్ ఎక్సెప్షన్స్ రిపోర్ట్ చేయాలి. అంటే రిపోర్ట్ చేయడం అంటే డిక్లేర్ చేయాలి. అంటే ముందే ఎగ్జామ్ లోపలికి వెళ్లే ముందు అందరికి చెప్పాలన్నమాట. సార్ నేను హాల్ టికెట్ తీసుకురాలేదు సార్ అని చెప్పాలి. లేకపోతే ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయాలి. అప్పటికప్పుడు జెరాక్స్ తెచ్చుకోవాలి. రైట్. సో ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ మస్ట్ బి కాట్ అంటే ఏంటి? ట్రై అంటే మీరు ఒక చెక్డ్ ఎక్సెప్షన్ ని త్రో చేస్తే ఐదర్ మీరు ట్రై క్యాచ్ రాయాలి, లేకపోతే ఏం చేయాలి? ఆర్ డిక్లరేషన్ ఎలా చేస్తాం మనం? సో త్రోస్ అనే కీవర్డ్ యూస్ చేసి డిక్లేర్ చేయాలి. అవునా కదా? ఇదే జరిగేది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఏ పర్టికులర్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం? ఫస్ట్ దా సెకండ్ దా? చెక్డ్ ఎక్సెప్షన్ త్రో చేస్తే 2 సొల్యూషన్స్ చెప్పాను. ఫస్ట్ సొల్యూషన్ ఏంటి? ట్రై క్యాచ్ బ్లాక్. సెకండ్ సొల్యూషన్ ఏంటి? సో డిక్లేరింగ్. ఫస్ట్ నేను రాసినప్పుడు చూడండి, ఆటోమేటికల్లీ ఇట్ విల్ హ్యాండిల్. అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు. జావా స్పేస్ మెయిన్ అంటే ఏమైనా ప్రాబ్లం ఉందా? ఇప్పుడు సెకండ్ అప్రోచ్ లోకి వెళ్దాం. సెకండ్ అప్రోచ్ లో ఏంటి అంటే మీరు డిక్లేర్ చేయాలి అంటే త్రోస్ అనే కీవర్డ్ యూస్ చేయాలి. త్రోస్ అనే కీవర్డ్ యూస్ చేస్తే నాకు వచ్చిన ఎక్సెప్షన్ ఏంటి? నాకు త్రో అయిన ఎక్సెప్షన్ ఏంటి? ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. ఇదిగోండి, ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. ఇప్పుడు చెప్పండి, నేను ఎప్పుడైతే డిక్లేర్ చేశానో అది కంపైల్ టైంలో మాత్రమే ప్రాబ్లం రాకుండా చూస్తుంది. ఎందుకు అంటే ఈ ప్రోగ్రామ్ లో మాత్రం చెప్తున్నాను. ఇప్పుడు నాకు ఆర్ యూ షూర్ ఇక్కడ నాకు ఎక్సెప్షన్ రైజ్ అవుతుందా లేదా? ఎక్సెప్షన్ వస్తుందా లేదా? వస్తుంది పక్క. ప్రాబ్లం ఏ టైంలో వస్తుంది? వన్ టైంలో వస్తుంది. కానీ మీరు ఒక టెంపరీ సొల్యూషన్ ఇచ్చారు. ఏంటది? కంపైల్ టైంలో ప్రాబ్లం రాకుండా ఉండడానికి. అంటే మీరేం చెప్పారు? వాచ్మెన్కి వెళ్ళి ఇలా హాల్ టికెట్ మర్చిపోయానంటే, సో నువ్వు మర్చిపోయావు, నాకు ప్రాబ్లం లేదు. మధ్యలో ఎగ్జామినర్ వచ్చి అడిగాడు అనుకో, ఇంకా నువ్వే ఫేస్ చేయాలంటాడు. సరే ఓకే అని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? అక్కడ పక్కా ఎగ్జామినర్ వచ్చాడు, అడిగాడు. అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్ గా సో ఈజ్ గోయింగ్ టు అంటే అతన్ని బయట దోసేస్తారు ఎగ్జామ్ రాయొద్దని. ఇది కూడా జరిగేది అదే. కానీ ఈ సినారియో మీకు అర్థం అవ్వాలంటే ఇలా చెప్తే మీకు అర్థం కాదు. దీనికన్నా బెస్ట్ సినారియో ఉంది. ఏంటంటే ఫైల్స్ అన్నమాట. ఫైల్స్ అనే కాన్సెప్ట్. సో మెయిన్ గా అంటే ఇది మీకు అర్థమైందా అంటే మోస్ట్లీ మీరు ఏమంటారంటే అర్థమైంది సార్ అంటారేమో. యాక్చువల్లీ దీని వెనకాల జరిగే కాన్సెప్ట్ అంటే ఇప్పుడు మాట్లాడదు. ఒక ఫైల్ ఉంది నా దగ్గర. ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఎ ఫైల్ ఇస్ టు స్టోర్ ద డేటాని స్టోర్ చేయడానికి. మీకు తెలుసా? యు నో ద డిఫరెన్స్ బిట్వీన్ సర్వర్ అండ్ డేటాబేస్ కి సర్వర్ కి డిఫరెన్స్ అనేది తెలుసా మీకు? ఒక చిన్న షార్ట్ కట్ చెప్తే చూడండి. డేటాబేస్ ఒక పెద్ద గోడౌన్ ఉంది. ఆ గోడౌన్ లో ఏంటంటే చాలా అంటే గూడ్స్ ఉన్నాయి. అంటే లెట్ సే రైస్ కానీ షుగర్ కానీ ఈ గూడ్స్ అన్ని ఉన్నాయి. అండ్ అంటే ఒక పెద్ద గోడౌన్ లో చాలా పార్టీషన్స్ ఉన్నాయి, చాలా రూమ్స్ ఉన్నాయి. ఏ రూమ్ లో ఏముంది అనేది నేను ఒక బుక్ లో మెయింటైన్ చేస్తాను. అవునా కదా? ఇప్పుడు చెప్పండి, నాకు గూడ్స్ ఎక్కడుంది? గోడౌన్ లో ఉంది. గోడౌన్ ఏంటిది? ఇట్స్ స్టోరేజ్. గోడౌన్ స్టోరేజ్ కదా. మరి బుక్ లో ఏముంది? ఎక్కడ ఏముంటాయి అన్న ఇన్ఫర్మేషన్ కెన్ ఐ సే ఇట్ యాస్ ఇండెక్స్. రూమ్ నెంబర్ 2 షుగర్, రూమ్ నెంబర్ 3 ఆయిల్, రూమ్ నెంబర్ 4 మిల్క్, ఇలా ఉన్నాయి కదా. చాలా మంది డెవలపర్స్ కూడా ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. It do not know the difference between a database and a server. Database కి సర్వర్ కి డిఫరెన్స్ తెలియదు. మీరు అంటారు అసలు డేటాబేస్ సర్వర్ అనే కాన్సెప్ట్ ఎందుకు చూసారండి? జస్ట్ గివ్ మీ. డేటాబేస్ అంటే ఇండెక్స్ లాంటిది, ఇండెక్స్ బుక్ లాంటిది. డేటాబేస్ అంటే ఏంటిది? ఇండెక్స్ బుక్. ఏ పర్టికులర్ థింగ్ ఎక్కడ ఉంది అనేది చెప్తుంది. సర్వర్ అంటే గోడౌన్ లాంటిది. సర్వర్ అంటే ఏంటి? గోడౌన్ లాంటిది. సర్వర్ లో మనం గోడౌన్ ఏం చేస్తున్నాం? మనం అన్ని స్టోర్ చేస్తున్నాం కదా. గోడౌన్ ఈస్ డివైడెడ్ ఇంటూ నంబర్ ఆఫ్ రూమ్స్. ఫైల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు నాకు సర్వర్ ఉంది అనుకోండి, సర్వర్ లో డేటా ఎలా స్టోర్ అవుతుంది తెలుసా? ఫైల్స్ స్టోర్ అవుతుంది. అర్థమైందా? అందుకనే ఫైల్స్ అనే కాన్సెప్ట్ మనం తెలుసుకోవాలి. అంతెందుకు నేను మన వాళ్ళ కంపెనీకి వెళ్తే మీరు చూసారు కదా, డిస్కషన్ ఫార్మ్ చూసారా? గూగుల్ దేనికి ఇచ్చాడు? సో ఫైల్స్ లోనే ఇచ్చాడు. అర్థమైందా? అంటే అన్ని కంపెనీస్ ఫైల్స్ ఇస్తారని నేను చెప్పలేదు. ఫైల్స్ ఇచ్చే కంపెనీస్ చాలా తక్కువ. మీరు ఒకసారి డిస్కషన్ ఫార్మ్ చూస్తే చాలా తక్కువ కంపెనీస్ ఫైల్స్ దొరుకుతాయి. కానీ అందులో ఒక మంచి టిప్ తెచ్చుకుంటే ఇప్పుడు రిలీవ్. సో ఫైల్ గురించి మాట్లాడాలి అంటే ఫైల్ అంటే మనం ఒక ఫైల్ ని క్రియేట్ చేయాలి ఆర్ ఫైల్ ని రీడ్ చేయాలి అంటే ఫైల్ అనే ఒక క్లాస్ ఉంటుంది. ఆ ఫైల్ అనే క్లాస్ ని మనం ఏం చేస్తాం? ఇంపోర్ట్ చేసుకోవాలి.
దీనిలో ఫైల్ రీడర్ అండ్ ఫైల్ రైటర్ అన్నాడు. ఈ పర్టికులర్ ఫైల్ రీడర్ గురించి, ఫైల్ ఆపరేషన్స్ గురించి మీకు అఖిల మేడం చెప్తారు. ఇప్పుడు ఐఎమ్ నాట్ స్కిప్పింగ్ దిస్ టాపిక్, అండర్స్టాండ్, ఐఎమ్ నాట్ స్కిప్పింగ్ దిస్ టాపిక్. ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కి ఎంతవరకు కావాలో అంతవరకు చెప్తాను మీకు. మోస్ట్లీ ఆన్ సాటర్డే ఆర్ ఫ్రైడే మీకు కంప్లీట్ గా ఫైల్ ఆపరేషన్స్ అన్ని మేడం చెప్తారు. అర్థమైందా? I do not want to disturb this flow on exception handling. So now let us go with the exception handling. Okay. ఒక ఫైల్ ఎలా క్రియేట్ చేస్తారంటే బై యూజింగ్ ఏ ఫైల్ ఆబ్జెక్ట్. ఫైల్ అనే దానికి ఒక ఇదిగోండి ఫైల్ అంటే ఐఎమ్ రైటింగ్ ఫైల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు, లేకపోతే ఫైల్ రీడర్ అనే ఒక పర్టికులర్ క్లాస్ ఉంది. అంటే ఫైల్ రీడర్ అనే క్లాస్ ఉంటే అదేం చేస్తుందంటే ఇట్ విల్ రీడ్ ఏ ఫైల్ అనమాట. ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు చెప్పండి, ఇక్కడ చెక్డ్ ఎక్సెప్షన్ ఎవరు త్రో చేశారు? యూజర్ త్రో చేశాడు. ఇప్పుడు చూడండి జేబిఎం కంపైలర్ ఎలా త్రో చేస్తో ఫైల్ రీడర్ ఫైల్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఫైల్ రీడర్ ఆఫ్. ఈ ఫైల్ రీడర్ మనం ఏమి ఇవ్వాలంటే వీ హ్యావ్ టు గివ్ ద పాత్ ఆఫ్ ద ఫైల్ ఎక్కడ ఉంది అని చెప్పాలి. ఫైల్ రీడర్ మెయిన్ టాస్క్ ఏంటి తెలుసా? ఇట్ విల్ రీడ్ ఏ ఫైల్ రీడ్ చేస్తాయి. అవునా కదా? ఇప్పుడు నేనేం చేశాను, లెటస్ సే ఆ పర్టికులర్ రూమే ఫైల్ అనుకుందాం. అంటే ఫైల్ అనే ఒక ఆబ్జెక్ట్ అనుకుందాం. దాంట్లో చాలా ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పాను దానికి, సో కెన్ యూ ప్లీజ్ గో అండ్ గెట్ దాట్ జావా టెక్స్ట్ బుక్ అని. ఇప్పుడు తను ఏం చేస్తుంది, లోపలికి వెళ్ళి జావా టెక్స్ట్ బుక్ తీసుకొస్తుంది. ఇప్పుడు తను కెన్ యూ గో అండ్ ఫెచ్ దట్ పైథాన్ టెక్స్ట్ బుక్ అన్న, కానీ పైథాన్ టెక్స్ట్ బుక్ లేదు. అప్పుడు ఏంటి, పైథాన్ టెక్స్ట్ బుక్ లేకపోతే ఇట్స్ ఏ వెరీ బిగ్ ప్రాబ్లం. అవునా కదా? అసలు ఇప్పుడు చూడండి నేనేం చేస్తానంటే సేమ్ క్వశ్చన్ సేమ్ ప్రాబ్లం ఏంటంటే let us say insufficient balance exception ఉంది కదా. ఒకసారి ఈ ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ ఎక్సెప్షన్ సంబంధించిన క్లాస్ ఏది? లెట్ మీ ఓపెన్ దిస్ app.java. ఎస్, ఇదిగోండి ఈ ఫైల్ ఉంది కదా, app.java అనే ఫైల్ ఉంది నా దగ్గర. ఈ ఫైల్ ని నేనేం చేస్తానంటే ఐఎమ్ జస్ట్ కాపీ యాస్ పాత్. అంటే ఇప్పుడు ఏం చేస్తుందంటే ఫైల్ రీడర్ కి నేను ఈ ఫైల్ ఇస్తాను. ఫైల్ రీడర్ ఏం చేస్తుంది, ఈ పాత్ చూసుకొని ఆ ఫైల్లో ఉన్న డేటాను రీడ్ చేయాలి. అవును కదా? సో కాపీ యాస్ పాత్ అన్నాను, కాపీ యాస్ పాత్ అని. నౌ ఐఎమ్ ఓపెనింగ్ దిస్. ఓకే, మనం రాసింది ఓపెన్ చేద్దాం. ఇదిగోండి ఇదే కదా, పేస్ట్ ఇట్. డస్ app.java exist or not? ఎగ్జిస్టెడ్, రైట్. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటా ప్రాబ్లం అంటే ఐ వాంట్ టు సే ఇక్కడ నేను రాసిన అంటే నా దగ్గర ఫోల్డర్స్ ఉన్నాయి కదా, ఏదో ఒక ఫోల్డర్ పేరు సంథింగ్, ఏదో ఒక ఫోల్డర్ పేరు నాకు ఎలా ఉంది, సో స్లాష్ అని ఉంది, ఇలా ఉంది, స్లాష్ నెక్స్ట్ అని రాస్తుంది. జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ అంటే ఇప్పుడు చెప్పండి app.java అనేది నాకు ఏ పాత్ లో, సి అనే డ్రైవ్ లో, ఎక్కడ యూజర్స్ లో, కోడింగ్ లో, వన్ డ్రైవ్ లో, నెక్స్ట్ అనే ఫోల్డర్ లో, డెస్క్టాప్ లో app.java. అంతేనా? మీరు గమనిస్తే ఇక్కడ చాలా జాగ్రత్త చూడండి. మీకు నేను ఫస్ట్ స్టార్టింగ్ క్లాస్ చెప్పినప్పుడు ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్స్ అని చెప్పాను. గుర్తుందా? వాట్ ఆర్ ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్స్? స్లాష్ ఆర్ స్లాష్ కీ, ఇవన్నీ కదా. ఇవన్నీ ఏం చేస్తాయి అంటే స్లాష్ అంటే ఎలా అయిపోతుంది, స్లాష్ అంటే నెక్స్ట్ లైన్. ఇప్పుడు చెప్పండి, ఇది స్లాష్ అని చూడంగానే ఏమనుకుంటుంది అది? నెక్స్ట్ లైన్ అనుకుంటుంది. ఎందుకు నెక్స్ట్ లైన్ అనుకుంటుంది అంటే ఇది ఇట్ నాట్ రీడ్ ద కంప్లీట్ థింగ్, ఇట్ విల్ రీడ్ ఓన్లీ స్లాష్ ఎన్. అంటే ఇది స్లాష్ అని అనుకుంటుంది, ఇంకా మిగతా ఏం చేస్తుంది, స్కిప్ చేసేస్తుంది. అందుకనే ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు, అంటే మీరు ఫైల్ తీసుకున్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా పార్ట్ ని మెన్షన్ చేసేటప్పుడు, అది ఇప్పుడే కాదు స్ప్రింగ్ ఫ్రేమ్ వర్క్ లో కూడా మీరు చేసేటప్పుడు ఏం చేయాలి తెలుసా, సింగిల్ స్లాష్ పెట్టకూడదు. ఎన్ని స్లాష్ పెట్టాలి? డబుల్ స్లాషెస్ పెట్టాలి. ఎందుకంటే అది ఇట్ విల్ మిస్లీడ్ ద ఫోల్డర్ పార్ట్ ఇంటూ ఏ ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్. అందుకనే ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఏ సింగిల్ స్లాష్ ఐఎమ్ రైటింగ్ డబుల్ స్లాషెస్, డబుల్ స్లాష్, డబుల్ స్లాష్, డబుల్ స్లాష్ అండ్ డబుల్ స్లాష్ అండ్ డబుల్ స్లాష్ అండ్ డబుల్ స్లాష్. ఇప్పుడు నాకు ఎలాంటి ప్రాబ్లం, ఇప్పుడు చెప్పండి డబుల్ స్లాష్ ఎన్ అనుకోండి, అరే స్లాష్ అంటే సో నెక్స్ట్ లైన్, డబుల్ స్లాష్ అంటే నో ఇట్స్ ఏ పాత్, అర్థమవుతుంది. దెర్ ఈస్ నో నెక్స్ట్, రైట్. ఇప్పుడు నేను ఏమంటాను ఇక్కడ, ఐ రైట్ ఇట్ యాస్ system.out.println. ఐ జస్ట్ రైట్ ఇట్ యాస్ ఫైల్ రెడ్ సక్సెస్ఫుల్లీ. అంటే నేను ఇంకా అంటే ఇక్కడ ఒక లాజిక్ ఉంటుంది గైస్, ఇక్కడ ఒక లాజిక్ ఉంటుంది. ఫైల్ రీడ్ చేయాలంటే ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ నేను రాయలేదు ఇంకా, బికాస్ మీకు ఇంకా అర్థం కాకపోవచ్చు. నెక్స్ట్ స్లైడ్ లో ఫైల్ గురించి మాట్లాడినప్పుడు వస్తుంది.
ఇక్కడ మీరు ఎప్పుడైతే ఒక ఫైల్ ని రీడ్ చేస్తున్నారో, ఫైల్ ని మీరు రీడ్ చేస్తే బై డిఫాల్ట్ గా ఏంటి తెలుసా, యూ హ్యావ్ టు రైట్ సమ్ కోడ్ రాయాలి. మీరు గమనిస్తే అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ ఎందుకు అక్కడ అవుతుంది? అన్చెక్డ్ ఎక్సెప్షన్ ఎందుకు అక్కడ అవుతుంది? యూజర్ తప్పు రాయడం వల్ల వస్తుంది అనమాట. 10/0 అని రాశాడు అనుకోండి, ఏం జరుగుతుంది అక్కడ? అరే 0 ఎవరికి మళ్ళీ డినామినేటర్ మీకు ఆల్రెడీ తెలుసు, 0 రాస్తే ఏమొస్తుంది? ఎక్సెప్షన్ వస్తుంది. ఎక్సెప్షన్ అవుతుంది తెలుసు. అంటే అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ ఎందుకు వస్తాయి అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ యూజర్ ఎర్రర్. అండ్ చెక్డ్ ఎక్సెప్షన్స్ యూజర్ తప్పు చేయకపోయినా వస్తాయి. చెక్డ్ ఎక్సెప్షన్స్ ని మనం కనుక జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. అంటే ఇప్పుడు మీరు ఒక ఫైల్ పాత్ రాశారనుకోండి, లెటర్స్ ఆ ఫైల్ లేకపోతే తీస్తే అనుకోండి, అప్పుడు అవుట్పుట్ ఏం రావాలి నాకు? అప్పుడు నాకు మళ్ళీ ఎక్సెప్షన్ రావాలి. ఇప్పుడు ఏం జరగాలో తెలియదు ప్రోగ్రామ్ లో. అప్పుడు అందుకని మనం ఏం చేస్తామంటే ఈ కోడ్స్ అన్నిటిని చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటాం అనమాట. మీరు ఎప్పుడైతే ఇది రాస్తారో, ఇప్పుడు చూడండి, ఇఫ్ ఐ కంపైల్ దిస్, ఐ విల్ గెట్ ఏ చెక్డ్ ఎక్సెప్షన్. అంటే నాకు కంపైల్ టైంలో ఎర్రర్ ప్రాబ్లమ్ వస్తుంది. చూడండి, ఎర్రర్ ఏంటది? అన్రిపోర్టెడ్ ఎక్సెప్షన్, ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. ఇప్పుడు చెప్పండి, ఈ ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ నేను ఏం చేయాలి? ఐదర్ ట్రై క్యాచ్ రాయాలి, లేకపోతే డిక్లేర్ చేయాలి. డిక్లరేషన్ ఎలా చేస్తాం? సో ఓకే, మీకు ఆల్రెడీ ట్రై క్యాచ్ రాయడం తెలుసు. సో ఐ విల్ గో టు ద నెక్స్ట్ పార్ట్ విచ్ ఈస్ థ్రోస్. ఇక్కడ నాకు వచ్చే ఎక్సెప్షన్ ఏంటి? సో ఇక్కడ మీరు చూడండి, నాకు వచ్చే ఎక్సెప్షన్ ఏంటి అంటే, సో వాట్ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ ఇట్ ఈస్ సేయింగ్? సో పక్కా ఎక్సెప్షన్ ఏం చేయాలి నేను? ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్, అంతేనా? ఇప్పుడు నాకేమవుతుందంటే హ్యాపీగా ప్రోగ్రామ్ ఫస్ట్ ఎనీ ప్రాబ్లమ్ డ్యూరింగ్ కంపైలేషన్ ఐఎమ్ ఆస్కింగ్ డస్ దిస్ పాత్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్? ఎస్, దెన్ ప్రోగ్రామ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు నేను రాసిన దాంట్లో డస్ దిస్ పర్టికులర్ పాత్ ఎగ్జిస్ట్? ఇప్పుడు ఏం చేస్తా తెలుసా, అంటే ఈ సినారియోలో ఏంటి తెలుసా, ఈ సినారియోలో సో ఎగ్జామినర్ రాలేదు, సో హాల్ టికెట్ చెక్ చేయలేదు, నాకే ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే అసలు ఫైలే లేదు. అసలు ఫైల్ లేకపోతే ఏం జరుగుతుంది? ఇఫ్ యూ ట్రై టు కంపైల్, పక్కా నీట్ కంపైల్ అయింది. ఎందుకు కంపైల్ అయిందంటే త్రోస్ రాశారు కాబట్టి. త్రోస్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ నాట్ హ్యాండిల్ చేయట్లేదు. అది ఇట్ ఈస్ ఏంటంటే డిక్లేర్ చేస్తున్నాము. డిక్లేర్ చేయడం అంటే ఏంటంటే బయట వచ్చిన వాళ్ళని నేను ఇలా తీసుకురాలేదు, ఏమన్నా ప్రాబ్లం వస్తుందేమో ఇది చెప్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ రాస్తున్నాను జావా స్పేస్ మెయిన్ అని రాసాను అనుకోండి. ఎందుకు ఎక్సెప్షన్ వస్తుంది? అసలు ఆ ఫైల్ లేదు. అసలు ఫైల్ లేనప్పుడు, ఫైల్ లేకపోతే ఒక లేని ఫైల్ ని యాక్సెస్ చేద్దామని ట్రై చేస్తే ఏమవుతుంది? ఎక్సెప్షన్ వస్తుంది నాకు. అంటే కంపైలర్ ఏం చేస్తుంది అంటే దాని టాస్క్ ఏంటి? అన్ని థింగ్స్ ఉన్నాయా లేదా చెక్ చేస్తుంది. అన్ని ఉన్నాయా? నువ్వు చెక్ చేసిన సంబంధించిన అయితే నువ్వు త్రోస్ రాయాలి, లేకపోతే నువ్వేం రాయాలి? ట్రై క్యాచ్ రాయాలి. నువ్వు త్రోస్ రాయాలి అనుకోండి, పక్కన కంటెంట్ లో పంపించు అంటే డిక్లేర్ చేయాలి. నేను ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళే ముందే నా దగ్గర లేదని చెప్పాలి. ఒకవేళ లేకపోతే నువ్వు లోపలికి వెళ్ళి చెప్పడం అయితే కుదరదు అని చెప్తాను. అందుకనే బయట చెప్పేశాడు. ఇది యాక్చువల్ గా ఇప్పుడు చెప్పండి, ఎక్సెప్షన్ ఎక్కడెక్కడ అవుతుంది? రన్ టైమ్ లో ఎక్కడ అవుతుంది అంటే ఒకవేళ ఫైల్ లేకపోతేనే ఎక్సెప్షన్ అక్కడ అవుతుంది. ఫైల్ ఉంటే ఏ ప్రాబ్లం లేదు, అవునా కదా? దాట్స్ వాట్ ఐ చెక్డ్ ఎక్సెప్షన్. సో ఇక్కడ ఈ చెక్డ్ ఎక్సెప్షన్ లో ఈ చెక్డ్ ఎక్సెప్షన్ లో లెట్ మీ జస్ట్ రైట్ ఇట్. Let me just go to the next parts. Order of writing catch blocks ఇవన్నీ డిస్కస్ చేసాం, రైట్? థ్రోస్ కీవర్డ్, రైట్? హ్యాండ్లింగ్ చెక్డ్ ఎక్సెప్షన్ మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇదిగోండి, ఇదే యాక్చువల్ గా ఈ పర్టికులర్ కోడ్ రాస్తే ఏమవుతుందంటే వీఆర్ ఏబుల్ టు ప్రింట్. ఒక ఫైల్లో ఉన్న డేటా మొత్తాన్ని ప్రింట్ చేయొచ్చు. ఒక ఫైల్లో ఉన్న ఏం ప్రింట్ చేస్తాను నేను? డేటా మొత్తాన్ని. మీరు అనొచ్చు సార్ అర్థం కాలేదు సార్ అంటారు. ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక ఫైల్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఫైల్ ఈక్వల్ టు న్యూ ఫైల్ ఆఫ్ అని క్రియేట్ చేస్తాం. ఎలాగా అంటే ఇలా క్రియేట్ చేస్తాం. ఇదిగోండి, ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ ఫైల్ ఇస్ ఈక్వల్ టు న్యూ ఫైల్ ఆఫ్. ఇప్పుడు చెప్పండి, ఈ ఫైల్ యొక్క డేటాని, అంటే ఈ ఫైల్లో ఐ విల్ గివ్ ద పాత్ ఇస్తాను అనమాట. ఏ పాత్ ఇస్తాను? app.java పాత్ ఇచ్చేస్తాను. app.java పాత్ ఇచ్చేసాను, రైట్? సో పాత్ ఇచ్చాను. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు టేక్ స్కానర్ క్లాస్. స్కానర్ క్లాస్ ఏంటంటే డేటాని ఏ టైంలో తీసుకుంటుంది? నాకు రన్ టైంలో తీసుకుంటుంది.
ఇప్పుడు ఈ స్కానర్ క్లాస్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక పాయింట్ చెప్పాను, మీకు గుర్తుందా? స్కానర్ క్లాస్ లో ఒకవేళ మీరు టెక్స్ట్ ఇన్పుట్ గా తీసుకుంటే సిస్టమ్ డాట్ ఇన్ అవుట్పుట్ ఇన్పుట్ గా తీసుకోవాలి. ఇక్కడ సిస్టమ్ డాట్ ఇన్ అంటే ఏంటి తెలుసా? వాట్ ఈస్ సిస్టమ్ డాట్ ఇన్? ఇఫ్ యు ఆర్ టేకింగ్ లెట్ us say టెక్స్ట్ యాజ్ ఇన్పుట్. టెక్స్ట్ అంటే ఏంటి? ఐదర్ ఒక ఇంటిజర్ వాల్యూ, స్ట్రింగ్ వాల్యూ, డబుల్ వాల్యూ, ఏదైనా సరే ఇన్పుట్ తీసుకుంటే నేను రాయాలి సిస్టమ్ డాట్ ఇన్పుట్ అని రాయాలి. కానీ ఇప్పుడు నేను టెక్స్ట్ ఇన్పుట్ గా తీసుకోవట్లేదు, డైరెక్ట్ గా ఏం తీసుకున్నాను? ఇన్పుట్ గా ఒక ఫైల్ ని తీసుకుంటాను, రైట్? ఇలా ఫైల్ తీసుకున్న తర్వాత ఐఎమ్ రైటింగ్ ఇట్ యాస్. సో ఐ జస్ట్ సే ఇట్ యాస్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆ ఫైల్ సంబంధించి స్కానర్ క్లాస్ లో నెక్స్ట్ ఇంట్ అనే మెథడే కాకుండా వీఆర్ గోయింగ్ టు హ్యావ్ హ్యాస్ నెక్స్ట్ లైన్ ఆఫ్ అనే మెథడ్ ఉంది. మీరు ఒకసారి చూడండి. హ్యాస్ నెక్స్ట్ లైన్ ఆఫ్ అంటే ఏంటి తెలుసా? నెక్స్ట్ లైన్ ఉందా అని చెక్ చేస్తుంది. మీరు ఇట్స్ లైక్ ఇటరేటర్ యూస్ చేస్తారా? ఇటరేటర్, వాట్స్ ద పర్పస్ ఆఫ్ ఇటరేటర్? ఇటరేటర్ విల్ ఇటరేట్ ఓవర్ ఏ కలెక్షన్, అవునా కదా? అంటే ఇప్పుడు నా దగ్గర ఇటరేటర్ ఉంది, ఒక కలెక్షన్ ఉంది, లిస్ట్ ఉంది, అరే లిస్ట్ లో 100 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి. ఇటరేటర్ ఏం చేస్తుంది? స్టెప్ బై స్టెప్ ఇటరేట్ చేసుకుంటూ వెళ్తుంది, అవునా కదా? అది మీరు చేసినప్పుడు కూడా యూ హ్యావ్ రిటర్న్ ఎస్సీ డాట్ లిస్ట్ డాట్ నెక్స్ట్ లైన్ ఆఫ్ అండ్ లైన్ ఆఫ్, నెక్స్ట్ లైన్ ఆఫ్ హ్యాస్ లైన్ ఆఫ్, హ్యాస్ నెక్స్ట్ ఆఫ్, ఎస్ యూఆర్ కరెక్ట్, హ్యాస్ నెక్స్ట్ ఆఫ్ అండ్ నెక్స్ట్ ఆఫ్ రాసాం. హ్యాస్ నెక్స్ట్ ఆఫ్ ఏం చేస్తుంది తెలుసా? నెక్స్ట్ లైన్ అంటే నెక్స్ట్ స్టేట్మెంట్ ఉందా లేదా చెక్ చేస్తాం. ఇది కూడా అంతే, రైట్? అంటే ఇప్పుడు నా దగ్గర ఒక ఇదిగోండి ఇలా ఉంది కదా. మీరు ఎప్పుడైతే ఒకటి క్రియేట్ చేస్తారో నాకు ఒక కర్సర్ అనేది క్రియేట్ అవుతుంది. ఏం క్రియేట్ అవుతుంది? కర్సర్. నార్మల్ గా అయితే ఆ కర్సర్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ స్టేట్మెంట్ కన్నా ముందుకు పాయింట్ చేస్తుంది, అంటే దీనికన్నా ముందు, అంటే ఇక్కడ పాయింట్ చేస్తుంది. ఇక్కడ పాయింట్ చేసి ఇదేమంటుంది? నెక్స్ట్ లైన్ ఉందా లేదా? ఉంటే ట్రూ అవుతుంది. ట్రూ అయ్యి దాన్ని ఏం చేయాలి? మనం ప్రింట్ చేయాలి. ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ కర్సర్ నెక్స్ట్కి వెళ్తుంది. అంటే నెక్స్ట్ లైన్ ఆఫ్ మెథడ్ ఏం చేస్తా అంటే నాకు నెక్స్ట్ స్టేట్మెంట్ ఉందా లేదా చెక్ చేస్తాను. ఆఫ్టర్ దట్ ఐఎమ్ రైటింగ్ system.out.println sc dot. సో ఐఎమ్ రైటింగ్ ఇట్ సింపుల్ గా నెక్స్ట్ లైన్ ఆఫ్ అనే మెథడ్ రాస్తాను. ఈ మెథడ్ ఏం చేస్తుంది తెలుసా? ఆ నెక్స్ట్ లైన్ ని ప్రింట్ చేస్తుంది. యూఆర్ ప్రింటింగ్ ఇట్. అంటే ద మెయిన్ టాస్క్ ఆఫ్ దిస్ ఇస్ వాట్? డోంట్ వరీ, ఒకవేళ మీకు అర్థం కాకపోయినా మీకు అఖిల మేడం చెప్తారు, మొత్తం అంతా ఎలా రీడ్ చేయాలి, స్పేసెస్ ఎలా ఉంటాయి అంతా మీకు చెప్తారు. ఓకే, సో ఇప్పుడు ఏమంటాను? ద మెయిన్ పర్పస్ ఆఫ్ హ్యాస్ నెక్స్ట్ లైన్ ఆఫ్ ఈస్ సో టు చెక్ whether next line exists or not. And ఇదేం చేస్తుంది? ప్రింట్ ద నెక్స్ట్ లైన్. ఇది నెక్స్ట్ లైన్ ప్రింట్ చేసినప్పుడు ఆటోమేటికల్లీ కర్సర్ మూవ్స్ టు ద నెక్స్ట్ లైన్, అది ఇప్పుడు నాకు ఏమవుతుంది? నెక్స్ట్ లైన్. అలా నెక్స్ట్ లైన్ దాకా వెళ్ళిపోయి లాస్ట్ కు చేంజ్ చేస్తుంది. ఇక్కడ నెక్స్ట్ లైన్ అంటది. నెక్స్ట్ లైన్ ఉందా? అలాంటప్పుడు ఫాల్స్ అయిపోతుంది, అంటే ఎండ్ ఆఫ్ ద ఫైల్ వచ్చేస్తుంది. సో ఇలా నాకు జరుగుద్ది. కానీ ఇది రాయాలి అంటే నాకేంటంటే నేను ఎప్పుడైతే ఒక ఫైల్ ఇంక్లూడ్ చేస్తానో అప్పుడు నాకేమొస్తుంది? నో, ఐఎమ్ నాట్ రైటింగ్ ఎనీథింగ్. ఫైల్ ఇంక్లూడ్ చేయకూడదు, ఏం రాయలేదు అనుకో. లెట్ us say ఇదిగోండి ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. అసలు నువ్వు ఫైల్ ఎగ్జిక్యూట్ చేస్తే చాలు, యు ఆర్ గెట్టింగ్ ఓకే. ఐ హావెంట్ ఇంపోర్టెడ్ దిస్, ఇంపోర్ట్ java.util.asterisk స్కానర్ అని రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. జావా సి స్పేస్ కోడింగ్. ఇప్పుడు చెప్పండి వాట్ ఐఎమ్ గెటింగ్ అన్రిపోర్టెడ్ ఎక్సెప్షన్. బికాస్ మీరు ఫైల్స్ యూజ్ చేసినప్పుడల్లా మీకు ఏమొస్తుంది? చెక్డ్ ఎక్సెప్షన్ వస్తుంది. దాన్ని ఐదర్ ట్రై క్యాచ్ రాయాలి లేకపోతే థ్రోస్ రాయాలి. సో లెట్ us రైట్ థ్రోస్. కానీ థ్రోస్ రాశాను. థ్రోస్, వాట్ ఈస్ దాట్? ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. Am I getting any problems? Am I getting the whole? Am I reading the complete data? ఈ డేటా ఎక్కడ ఉంది? ఫైల్లో ఉంది. Am I able to fetch the data? Am I able to read the data that is present in the file? Right? This is what actually reading a file is. ఒక ఫైల్ ఇలా రీడ్ చేస్తాం. అండర్స్టాండ్? ఈవెన్ యూ కెన్ రైట్ ద ఫైల్ రైట్ లో, అంటే ఫైల్ రైట్ కూడా చేయొచ్చు. ఫైల్ రైట్ చేస్తే ఏమవుద్ది? ఫైల్లో డేటాని మనం ప్లేస్ చేస్తాం. కానీ ఇక్కడ మెయిన్ గా యూ అండర్స్టూడ్ దీస్ టూ థింగ్స్. ఒకవేళ ఇలా రాస్తే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు నాకు ఎక్సెప్షన్ వస్తుంది. ఎందుకు ఎక్సెప్షన్ వస్తుంది? ఫైల్ అసలు ఎగ్జిస్ట్ కాదు. సో ఇదిగోండి, ఐ హావ్ రిటన్ జావా సి స్పేస్. నాకు కంపైల్ టైంలో ఎందుకు ఎర్రర్ రాలేదు అంటే మీరు ఆల్రెడీ థ్రోస్ యూస్ చేశారు. అండ్ జావా స్పేస్ మెయిన్ అంటే నాకు ఏమొచ్చింది అక్కడ? ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. సో మీకు కొంచెం చెక్డ్ ఎక్సెప్షన్ గురించి కొంచెం డౌట్ ఉండొచ్చు. ఏంటి ఆ డౌట్ అంటే, సార్ అసలు థ్రోస్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? అవునా కదా? ఈ థ్రోస్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజం.
థ్రోస్ ఈజ్ నాట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజం. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజం కాదు. థ్రోస్ ఏం చేస్తుంది తెలుసా? జస్ట్ వచ్చిన ఎక్సెప్షన్ ని నాకు కాలర్ మెథడ్ కి ఫార్వర్డ్ చేస్తాను. కాలర్ మెథడ్ అంటే ఎవరంటే ఇదిగోండి, ఈ కోడ్ మొత్తాన్ని కట్ చేస్తాను. కట్ చేసి ఐఎమ్ రైటింగ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ M1 అని రాస్తాను. అని రాసి ఈ M2ని కాల్ చేస్తాను. ఇది ఎక్కడో చూసినట్టుంది కదా, ఎక్కడ చూసాం? స్టార్టింగ్ లో చూసాం, వాయిడ్ M2 అండ్ దెన్ ఓపెన్ బ్రేస్ క్లోజ్డ్ బ్రేస్ M3ని కాల్ చేస్తాను. ఆఫ్టర్ దట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ M3 and then I have pasted it. ఇప్పుడు చెప్పండి, ఐఎమ్ నాట్ రైటింగ్ ఎనీథింగ్. నార్మల్ గా మీరు ఒక ఫైల్ రాస్తే నాకు ఏ ఫైల్స్ సంబంధించినంత ఏ ఎక్సెప్షన్స్, చెక్డ్ ఎక్సెప్షన్స్ ఐదర్ ట్రై క్యాచ్ రాయాలి, లేకపోతే థ్రోస్ రాయాలి. రెండిట్లో ఏదో ఒకటి రాయాలి, రైట్? సో అది రాయలేదు అనుకోండి. ఇప్పుడు చూడండి, నాకు M3 నాకు ఈ స్టేట్మెంట్ నంబర్ ఎంత ఒకసారి కంపైల్ చేద్దాం. కంపైల్ చేస్తే నాకు అన్రిపోర్టెడ్ ఎక్సెప్షన్ వచ్చింది. ఏ స్టేట్మెంట్ లో వచ్చింది నాకు అన్రిపోర్టెడ్ ఎక్సెప్షన్? 20th. కెన్ ఐ సే ఇదిగోండి 20th అంటే ఏంటి? స్కానర్ దగ్గర. అంటే ఇప్పుడు చెప్పండి, 20th స్టేట్మెంట్ లో నాకు ఏ ఎక్సెప్షన్ వచ్చింది? చెక్డ్ ఎక్సెప్షన్, ఎర్రర్ వచ్చింది. ఐదర్ దీన్ని ట్రై క్యాచ్ రాయాలి, లేకపోతే సో డిక్లేర్ చేయాలి. ఇదిగోండి, నో నేను ట్రై క్యాచ్ రాయట్లా, రాస్తే సాల్వ్ అయిపోద్ది. థ్రోస్ ట్రై క్యాచ్ రాస్తే హ్యాండిల్ అయిపోద్ది కదా. అర్థమైందా చెప్పింది నేను మీకు? ఇప్పుడు నేను ట్రై క్యాచ్ రాస్తాను అనుకోండి, ఏమవుతుంది? నాకు ట్రై క్యాచ్ రాస్తే ఎక్సెప్షన్ రైజ్ అవుతుంది, కానీ ఎక్సెప్షన్ మనం ఏం చేస్తున్నాం? హ్యాండిల్ చేస్తున్నాం. అదే థ్రోస్ రాస్తే యు ఆర్ నాట్ హ్యాండ్లింగ్ ద ఎక్సెప్షన్. మీరు థ్రోస్ రాసిన ఎక్సెప్షన్ వస్తా లేదా? పక్కా వస్తుంది, కానీ ఏ టైంలో వస్తుంది? రన్ టైంలో వస్తుంది. ఆర్ యూ హ్యాండ్లింగ్ ఇట్? సో థ్రోస్ ఈజ్ నాట్ ఎ హ్యాండ్లింగ్ మెకానిజం. థ్రోస్ జస్ట్ డిక్లేరింగ్ మెకానిజం అంతే. థ్రోస్ నాకు వచ్చేది ఏంటి ఇక్కడ? ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. ఇప్పుడు చెప్తా అసలు థ్రోస్ మెయిన్ పర్పస్. థ్రోస్ మెయిన్ పర్పస్ ఏంటంటే ఫార్వర్డ్స్ ద ఎక్సెప్షన్ టు ద కాలర్ మెథడ్. ఈ M3ని కాల్ చేసిన మెథడ్ ఎవరు? M2. ఈ ఎక్సెప్షన్ మొత్తాన్ని ఎవరు ఫార్వర్డ్ చేస్తుంది? ఇప్పుడు ఇది M2కి ఫార్వర్డ్ చేస్తుంది. ఆర్ యూ ష్యూర్ సార్? ఇప్పుడు నాకు ఎక్సెప్షన్ 20th స్టేట్మెంట్ లో రాదు. ఇదిగోండి, ఇక్కడ ఉన్న స్టేట్మెంట్ ఏంటది? 15th స్టేట్మెంట్ లో వస్తుంది. చూడండి, ఏ స్టేట్మెంట్ లో వచ్చింది? ఎందుకు 15 లో వచ్చింది? సో అంటే ఇక్కడ నా జరిగింది ఏంటంటే, నేను స్టార్టింగ్ నుంచి చెప్పాను. సో ఫస్ట్ నేను తనకు టాస్క్ ఇచ్చాను, గుర్తున్న ఫస్ట్ ఎగ్జాంపుల్. తనకు టాస్క్ ఇచ్చాను, తన టాస్క్ పెర్ఫార్మ్ చేయలేదు. తనకు టాస్క్ ఇస్తే తను ఏం చేసింది? వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చింది. తను ఏం చేసింది? వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చింది. సో మీకు ఏం చెప్పాను అప్పుడు? ఫ్రెండ్కి ఇచ్చినప్పుడు ఇప్పుడు తిని టాస్క్ కంప్లీట్ చేయాలి. తిరిగి ప్రాబ్లం వచ్చింది. తిరిగి ప్రాబ్లం వస్తే తిని ఎవరిని అడిగింది? నాకు ప్రాబ్లం వస్తుంది, తిరిగే కదా. ఇప్పుడు అంటే స్టాక్ ట్రేస్ ఉంటుందా? సేమ్ అదే స్టాక్ ట్రేస్. ఇప్పుడు తిని ఏం చేసిందంటే, తను ఇక్కడ ఏం చేసింది? డిక్లేర్ చేసింది ఎవరి? సో మేబీ ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ రావచ్చు డిక్లేర్ చేసింది. అప్పుడు థ్రోస్ మెయిన్ పర్పస్ ఏంటి సార్? తనని ఎవరు కాల్ చేశారో వాళ్ళు హ్యాండిల్ చేయాలి, లేకపోతే వాళ్ళు డిక్లేర్ చేయాలి. తనని ఎవరు కాల్ చేశారు? ఈ పర్సన్. చేయాల్సిన టాస్క్ ఏంటి? ఐదర్ ట్రై క్యాచ్ లో రాయాలి, లేకపోతే డిక్లేర్ చేయాలి. తను డిక్లేర్ చేయాలి. ఎక్కడ డిక్లేర్ చేయాలంటే స్టేట్మెంట్ నెంబర్ 15. సో అందుకని ఇక్కడ నేను ఏం చేస్తాను? ఇక్కడ ఐ విల్ జస్ట్ రైట్ థ్రోస్ ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. అవునా కదా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నాకు ఎర్రర్ ఎక్కడ వస్తుంది? M1 లో. కెన్ ఐ సే? సో ఇన్స్ట్రక్షన్ నంబర్ 11. సో ఇప్పుడు మళ్ళీ అగైన్ ఐఎమ్ కాపీయింగ్ దిస్ పార్ట్ అండ్ ఐఎమ్ పేస్టింగ్ ఇట్. ఇప్పుడు చెప్పండి, ఐఎమ్ కాలింగ్ దిస్ హియర్. ఇప్పుడు చెప్పండి, ఇన్స్ట్రక్షన్ నంబర్ 7. It is saying semicolon 7. సో ఇక్కడ కూడా నేను ఏం చేయాలి? రైట్, అంటే వచ్చిన ఎక్సెప్షన్ ని థ్రోస్ ఏం చేస్తుంది అంటే ఫార్వర్డ్ చేస్తుంది. ఎవరు ఫార్వర్డ్ చేస్తుంది? కాలర్ మెథడ్. ఇప్పుడు అన్నిట్లో ఏముంది? నాకు థ్రోస్. సో అన్నిట్లో థ్రోస్ అంటే అందరూ డిక్లేర్ చేసుకున్నారు. సో నా దగ్గర మెయిన్ ప్రాబ్లం రావచ్చు, అందరూ డిక్లేర్ చేసుకున్నారు. ఇప్పుడు నాకు కంపైల్ టైంలో ఎలాంటి ప్రాబ్లం రాదు, హ్యాపీగా కంపైల్ అయిపోద్ది నాకు. కానీ రన్ టైంలో ఏం జరుగుద్ది? ఎందుకు ఎక్సెప్షన్ వస్తుంది? ఫైల్ అసలు అక్కడ ఉందా? రైట్. సో ద పాయింట్ ఈస్, ఇక్కడ నేను ఎందుకు వస్తుందంటే app1.java does not exist. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే
ఐ గెటింగ్ హోల్ థింగ్. సో అంటే నాకు చెప్పండి, అది ఐదర్ ఇట్స్ చెక్డ్ ఎక్సెప్షన్ ఆర్ అన్చెక్డ్ ఎక్సెప్షన్. ఎక్సెప్షన్ ఇది అక్కడికి ఓన్లీ అట్ వన్ టైం. మరి కంపైల్ టైం ఏం జరుగుతుంది? జస్ట్ ఎర్రర్ వస్తుంది మీకు. ఆ ఎర్రర్ ఏం చెప్తుంది మీకు క్లియర్ గా? ఐదర్ యూ కాట్ ద ఎక్సెప్షన్ అంటే ట్రై క్యాచ్ రాయండి, లేకపోతే యూ డిక్లేర్ ద ఎక్సెప్షన్. అండర్స్టాండ్? సో ఇప్పుడు నాకు ఫైల్ నాట్ ఫౌండ్ గురించి యూ జస్ట్ రైట్ ఈ ఎగ్జాంపుల్ రాయండి. ఈ ఎగ్జాంపుల్ లో ఏదో ఒక ఫైల్ మీ ఇష్టం వచ్చిన ప్లేస్ లో గుర్తుంచుకోండి. మీరు టెక్స్ట్ ఫైల్ కానీ ఏ ఫైల్ మీ ఇష్టం, ఆ ఫైల్ క్రియేట్ చేస్తారు కదా, ఆ పాత్ ప్రాపర్ గా కాపీ చేయండి. రైట్ క్లిక్ కాపీ యాస్ పాత్. ఓపెన్ యువర్ ల్యాప్టాప్ అండ్ వెయిట్ ఫస్ట్. అయితే ఫైల్ రీడర్ రాస్తారా, ఏది రాస్తారు? ఇదైతే కొంచెం బెటర్ కదా. తర్వాత మీరు క్లాస్ లో మేడం చెప్తారు రైట్ చేయడం, రీడ్ చేయడం, సార్ట్ చేయడం అన్ని చేస్తారు. అయితే రాస్తే మొత్తం అంతా మెయిన్ లో రాసేయండి ఫస్ట్. ఈ కోడ్ అంతా మెయిన్ లో రాసేస్తే మీకు ఇంత ప్రాబ్లం ఉండదు.
Yes, really, that's fine.
Yes, can I go to the next part? Yes, can I go to the next part? అంటే so what is the difference between checked and unchecked exception? Can you please tell me? Difference between checked and unchecked exception? Can I say unchecked exceptions? Unchecked exceptions అయితే గనక ఓకే సో జేవిఎం చెక్ చేస్తుంది, జేవిఎం చెక్ చేస్తుంది అండ్ ఆఫ్టర్ దట్ వీ కెన్ రైట్. ఇవన్నీ ఎందుకు వస్తాయి అన్చెక్డ్ ఎక్సెప్షన్స్? యూజర్ యూజర్ మిస్టేక్ వల్ల వస్తాయి. అండ్ వీటిని మనం ఏం చేయొచ్చు? హ్యాపీగా హ్యాండిల్ చేయొచ్చు, అవునా కదా? అండ్ అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ కి పేరెంట్ ఎవరు? రన్ టైమ్ ఎక్సెప్షన్స్. క్లియర్ చెప్పాను.
రన్ టైమ్ ఎక్సెప్షన్స్ అండ్ యూజర్ కనుక కొంచెం జాగ్రత్తగా ఉంటే అసలు ఈ అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అక్కడ అవ్వవు. ఎగ్జాంపుల్ అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ ఏం చెప్పండి నాకు. అర్థమెటిక్ ఎక్సెప్షన్, నల్ పాయింటర్ ఎక్సెప్షన్ ఇవన్నమాట. రైట్. ఇప్పుడు చెక్డ్ ఎక్సెప్షన్స్ గురించి మాట్లాడదాం. చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటే కంపైలర్ చెక్ చేస్తుంది నాకు. కంపైలర్ విల్ చెక్ దిస్ ఎక్సెప్షన్స్. రెండు టాస్క్ ఒకటే ఏంటంటే రన్ టైమ్ లో ప్రాబ్లం రాకుండా ఉండడానికి. అండ్ ఇది అసలు యూజర్ కంట్రోల్లో ఉండదు. బియాండ్ ద కంట్రోల్ ఆఫ్ యూజర్. అంటే యూజర్ చేతుల్లో ఉండదు అసలు అది. అంటే మనం ఏ తప్పు చేయకపోయినా సరే పక్కా మనం ఏం చేయాలి, దాన్ని ఐదర్ త్రోస్ రాయాలి లేకపోతే ట్రై క్యాచ్ రాయాలి. రైట్. బియాండ్ ద కంట్రోల్ ఆఫ్ ద యూజర్ మస్ట్ బి హ్యాండిల్డ్. అండ్ దీనికి పేరెంట్ ఎవరు? ఎక్సెప్షన్. రైట్. ఎగ్జాంపుల్ ఎక్సెప్షన్స్: IO ఎక్సెప్షన్, ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్, క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ ఎక్సెట్రా. ఇప్పుడు మీరు ఆల్రెడీ కస్టమ్ అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ క్రియేట్ చేశారు, గుర్తుందా? కస్టమ్ అన్చెక్డ్ ఎక్సెప్షన్ ఎలా క్రియేట్ చేశారు చెప్పండి నాకు. యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ ఎలా క్రియేట్ చేశారు? లెట్ us say క్లాస్ ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ ఎక్సెప్షన్ ఎక్స్టెండ్స్. ఏ ఎక్సెప్షన్ ఇది? కనుక ఇది నాకు ఇది అన్చెక్డ్ ఎక్సెప్షన్ అవ్వాలనుకోండి, ఇది రన్ టైమ్ ఎక్సెప్షన్ ఎక్స్టెండ్ చేయాలి. ఓకే. అండ్ ఇక్కడ ఏం రాయాలి నేను? రైట్ కన్స్ట్రక్టర్ రాయాలి. రైట్. ఇలా రాశాను అనుకోండి. ఇప్పుడు ఈ ఎక్సెప్షన్ ఇదేంటి తెలుసా? ఇప్పుడు మీరు రాసింది ఏంటి తెలుసా? ఇట్ ఈస్ ఏ అన్చెక్డ్ యూజర్ డిఫైన్డ్, అంటే అన్చెక్డ్ కస్టమ్ ఎక్సెప్షన్. అంటే యూజర్ డిఫైన్డ్ ఆర్ యూ కెన్ సే ఇట్ యాస్ కస్టమ్ ఎక్సెప్షన్ అంటాం. అదే గనక ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఇట్ ఇన్ దిస్ వే, సేమ్ కోడ్ ని పేస్ట్ చేస్తే సేమ్ కోడ్ ని నౌ ఇఫ్ ఐ రైట్ అన్చెక్డ్ కాదు చెక్డ్ కస్టమ్ ఎక్సెప్షన్ అవ్వాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ రన్ టైమ్ ఎక్సెప్షన్ దేని ఎక్స్టెండ్ చేయాలి? దీన్ని ఎక్సెప్షన్ ని ఎక్స్టెండ్ చేస్తే చాలు, ఇట్ విల్ బికమ్ ఏ చెక్డ్ కస్టమ్ ఎక్సెప్షన్ అయిపోతుంది. అంటే unchecked exceptions are the exceptions that are child classes of runtime exception class. Checked exceptions are the exceptions that are child class of exception class. Right? Can you please create a custom checked exception? Custom checked exception create chestara. Right? Em cheyali? Exception rasi same. Just write it.
సో ఇది వన్ థింగ్. నేను ఇక్కడ క్లియర్‌గా పీపీటీలో ఐయామ్ గోయింగ్ టు షేర్ దిస్ పీపీటీ రైట్ నౌ. పీపీటీలో క్లియర్‌గా డిఫరెన్సెస్ అనేది రాశారు. త్రోకి త్రోస్‌ని కూడా చూద్దాం. దిస్ ఇస్ ఎ పాపులర్ ఇంటర్వ్యూ క్వెషన్. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ చెక్డ్ అండ్ అన్‌చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటాడు. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ త్రో అండ్ త్రోస్ అంటాడు. ఓకే, ఒకసారి మనం ఏం చేద్దాం అంటే, సో విల్ గో టు షేర్. సో మీకు షేర్, ఐయామ్ జస్ట్ కాపీ లింక్ అండ్ దెన్ డన్. Then I'll just write it as Telegram web. So adi access cheyandi. I will do one thing. Right. Adi access cheyandi. Okay. Next part. So checked and unchecked exceptions tarvata. So I want to go to the next part. ఏంటంటే ఆ నెక్స్ట్ పార్ట్ పేరు ఏంటి అంటే, ట్రై విత్ రీసోర్సెస్ అనేసి ఒక కాన్సెప్ట్ ఉంది. ట్రై విత్ రీసోర్సెస్ అని. ట్రై విత్ రీసోర్సెస్ అంటే ఏంటి అంటే, ట్రై బ్లాక్ తో పాటు యు ఆర్ గోయింగ్ టు రైట్ అదర్. అంటే ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేషన్ జరుగుతుంది అనమాట. అంటే ఏదో ఒక క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది సార్ అంటే, ట్రై విత్ రీసోర్సెస్ అంటే ఇదిగోండి, ట్రై బ్లాక్ తోనే మనం ఏం చేస్తాం, వి విల్ రైట్ ద, అంటే లెటర్స్ సే ఇక్కడ నేను ట్రై అండ్ క్యాచ్ బ్లాక్స్ రాస్తాను అనుకోండి. లెటర్స్ ట్రై బ్లాక్ అండ్ క్యాచ్ బ్లాక్ రాస్తాను అనుకోండి. రైట్, క్యాచ్ ఫైల్ నాట్ ఫౌండ్ exception f అని రాస్తాను. ఓపెన్ బ్రేస్ క్లోజ్డ్ బ్రేస్ and then I'll just say it as system.out.println in catch block. ఇప్పుడు నేను ఈ స్కానర్ క్లాస్ ఏదైతే ఉందో దీన్ని ట్రై బ్లాక్ తో పాటు పాస్ చేస్తానండి. స్కానర్ ఏదైతే ఉందో దాన్ని నేను ట్రై తో పాటు పాస్ చేశాను. లెట్ us say I'm writing in this way. ఇలా పాస్ చేస్తే దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రై విత్ రీసోర్సెస్ అంటారు. ట్రై విత్ రీసోర్సెస్ అంటే ఏదో కాదు, ట్రై తో పాటు ఏదో ఒక పర్టికులర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని పాస్ చేయాలి. మీరు అంతగా స్కానర్ ఎస్సి అంటే ఎలాగా, యూ కెన్ రైట్ ట్రై విత్ రీసోర్సెస్ అని ఒకసారి టైప్ చేయండి. అంటే ఇది మోస్ట్లీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి అడుగుతారు. ట్రై విత్ రీసోర్సెస్ నార్మల్ గా అడగరు. రైట్,
try with resources in Java. Try with resources in Java, right? సో మీరు చూస్తే ట్రై విత్ రిసోర్సెస్ అంటే ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ట్రై. ఇదిగోండి, ట్రై లోపల ఏం రాశారు, ఒక ఆబ్జెక్ట్ క్రియేషన్ జరిగిందా లేదా, రైట్? అంటే నార్మల్ గా అయితే అది ఎక్కడ రాస్తారు, ట్రై లోపల రాస్తారు ఆబ్జెక్ట్ క్రియేషన్. కానీ ఇప్పుడు ఎక్కడ రాస్తున్నారు, ట్రైతో పాటు రాస్తారు. దీన్ని ట్రై విత్ రీసోర్సెస్ అంటారు అనమాట. సో ఇన్ ట్రై విత్ రీసోర్సెస్ ఇస్ స్పెషల్ ఫార్మ్ ఆఫ్ ట్రై స్టేట్మెంట్ దట్ ఆటోమేటికల్లీ క్లోజెస్ ద రీసోర్సెస్. యాక్చువల్ గా ఐ వాంట్ టెల్ యూ వన్ థింగ్. ఇక్కడ మీకు తెలుసా, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫైనల్లీ బ్లాక్? వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ఫైనల్లీ బ్లాక్? టు క్లోజ్ ద రీసోర్సెస్ ఆర్ ఫర్ డిఫాల్ట్ కోడ్. నార్మల్ గా మీరు ఒక లెటర్ సే యూ హ్యావ్ రిటర్న్. నార్మల్ గా మీరు ఏం రాశారు, లెటర్ సే మీరు స్కానర్ రాశారు అనుకోండి, స్కానర్ ని క్లోజ్ చేయాలి. యాక్చువల్గా స్కానర్ నే కాదు, మీరు రేపు పొద్దున్న ఒక డేటాబేస్ కనెక్షన్ ఉంది, డేటాబేస్ కనెక్షన్ కూడా క్లోజ్ చేయాలి. కానీ స్కానర్ ఏంటంటే మీరు చేయకపోయినా పర్లేదు అంటుంది. కానీ బెటర్ క్లోజ్ ఇట్. ఇదిగోండి, ఇప్పుడు చూడండి, నేను రాస్తాను ఇక్కడ ఎస్సీ డాట్ క్లోజ్ అంటారు. సార్ క్లోజ్ ఏంటి సార్ అంటారా? క్లోజ్ అంటే స్కానర్ క్లాస్ యొక్క మెథడ్. ఎస్సీ అనేది ఏంటిది, స్కానర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్. అంటే నార్మల్ గా ఫైనల్లీ ఎందుకు యూజ్ చేస్తాం అంటే కనెక్షన్స్ ని క్లోజ్ చేయడానికి, డిఫాల్ట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి, ఇలాంటి వాటికి మనం ఏం చేస్తాం, ఫైనల్లీ బ్లాక్ యూజ్ చేస్తాం. అంటే దీనికి అసలు ద పర్పస్ ఆఫ్ అనిత లిజన్, ద పర్పస్ ఆఫ్ ఫైనల్లీ ఈజ్ వాట్, సో టు క్లోజ్ ద కనెక్షన్స్. రీసోర్సెస్, మీరు రీసోర్స్ అంటే ఏదో అనుకుంటారు, అరే రీసోర్స్ అంటే ఏదో కాదు, ఒక క్లాసో ఒక ఇంటర్ఫేసో, దాన్ని రీసోర్స్ అంటాం. ఏంటి, ఐదర్ ఏ క్లాస్ ఆర్ ఏ ఇంటర్ఫేస్. ఇప్పుడు చెప్పండి, స్కానర్ ఈజ్ ఏ క్లాస్ అండ్ వీ కెన్ సే స్కానర్ యాజ్ ఏ. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ పర్ఫెక్ట్లీ వెల్. ఇదిగోండి, ఓకే, అంటే అది త్రో చేయట్లేదు, నువ్వు ఎందుకు రాస్తున్నావు అనేసి అంటుంది అది. సో లెట్ us say ఇదిగోండి, ఇప్పుడు చూడండి, ఎస్సీ డాట్ క్లోజ్ అంటే విల్ డూ వన్ థింగ్, స్కానర్ ఇక్కడ డిఫైన్ చేద్దాం, పైన గ్లోబల్ గా డిఫైన్ చేద్దాం. ఇనిషియల్ గా నల్ పెట్టాం. ఓకే, జావా సి స్పేస్ అండ్ జావా స్పేస్ మెయిన్. am I getting an exception? ఎందుకు వస్తుంది, ఇది నల్ కాబట్టి వస్తుంది. విల్ మేక్ you can write this part. The point is simple. Scanner class ki you are creating an object, right? రైట్, అంటే ఇది ఐ విల్ డూ వన్ థింగ్. అంతగా కావాలనుకుంటే నేను ఇక్కడే స్కానర్ క్లాస్ ని క్రియేట్ చేస్తాను. అంటే స్కానర్ క్లాస్ యొక్క థింగ్ ని అంటే ఇన్స్టాన్స్ వేరియబుల్ గా ఎస్సీ అని పాస్ చేసుకోవచ్చు. అలా పాస్ చేసిన వస్తుంది. అంటే ద పాయింట్ ఈస్ సింపుల్. నేను ఏమన్నానంటే ట్రై విత్ రీసోర్సెస్ అంటే ట్రైతో పాటు పాస్ చేస్తే యూ డోంట్ హ్యావ్ టు క్లోజ్ దిస్ పార్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ అతను ఇచ్చిన ఎగ్జాంపుల్ ప్రకారం బఫర్డ్ రీడర్ అనే ఒక పర్టికులర్ పర్సన్, బఫర్డ్ రీడర్ అండ్ స్కానర్ డూ ద సేమ్ టాస్క్. బఫర్డ్ రీడర్ అండ్ స్కానర్ రెండు ఏం చేస్తే నాకు సేమ్ టాస్క్ చేస్తాయి, కానీ చిన్న డిఫరెన్స్ ఉంది. అది కూడా మేడం మాట్లాడతారు బఫర్డ్ రీడర్ గురించి కూడా, రైట్? సో మీరు రాసిన తర్వాత ఇక్కడ యూ డోంట్ హ్యావ్ టు క్లోజ్ దిస్, విఆర్ డాట్ క్లోజ్ అని రాయక్కర్లేదు. అంటే ఇఫ్ యూ రైట్ ట్రై విత్ రీసోర్సెస్ రాస్తే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు క్లోజ్ చేయక్కర్లేదు, కనెక్షన్స్ ని క్లోజ్ చేయక్కర్లేదు ఫైనల్ గా. ఓకే, సో ట్రై విత్ రీసోర్స్ అంటే అది ఒకసారి మీరు చెక్ చేయండి. మీకు డౌట్ ఉంటే జస్ట్ కమ్ బ్యాక్ టు మీ, అంత ఇండి పక్కర్లేదు, రైట్? సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్, ఇఫ్ యూ సీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కెన్ ఐ సే త్రో అండ్ థ్రోస్? త్రోస్ కి డిఫరెన్స్ ఏంటి? త్రో అంటే ఏంటి అంటే, సో త్రో విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ టు త్రో an exception, థ్రోస్ డిక్లేరింగ్ an exception. థ్రోస్ మెయిన్ పర్పస్ ఏంటి? ఫార్వర్డ్స్ ద ఎక్సెప్షన్, రైట్? అండ్ ఇది త్రో ఏమో చెక్డ్ అండ్ అన్చెక్డ్కి వస్తుంది, కానీ థ్రోస్ యూజ్ చేస్తే ఓన్లీ చెక్డ్కి మాత్రమే. త్రోనేమో మెథడ్ ఇంప్లిమెంటేషన్ లో త్రో చేయాలి, థ్రోస్ ఏమో మెథడ్ హెడర్ దగ్గర రాస్తాం. సో అట్ ఏ టైం త్రో యూస్ చేసి ఎన్ని త్రో చేయగలం? ఓన్లీ వన్. సో కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ప్రోగ్రామ్ రాస్తాను నేను, ఒకటి కన్నా ఎక్కువ త్రో చేస్తాను, కానీ అది ఇఫ్ అండ్ ఎల్స్ లో ఇఫ్ ఎల్స్ పార్ట్ లో రాస్తాం. అంటే మీరు ఇఫ్ ఎల్స్ లో రాసినా సరే ఎట్ ఏ టైం ఎన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి? ఓన్లీ ఒకటి, రైట్? సో దిస్ ఇస్ వాట్ ద థింగ్ ఇస్, రైట్? త్రో అండ్ థ్రోస్. ఒకసారి ఈ స్లైడ్ కూడా ఒకసారి చూడండి, రైట్?
ఇది మీకు ఆల్రెడీ తెలుసు. రీథ్రోయింగ్ కూడా ఆల్రెడీ తెలుసు మీకు. ట్రై విత్ రీసోర్సెస్. ఇది ట్రై విత్ రీసోర్సెస్. ఓకే, ఒకసారి చూడండి ట్రై విత్ రీసోర్సెస్ గురించి. జస్ట్ చూడండి ఒకసారి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో మెయిన్ కెన్ యూ ప్లీజ్ పుట్ ద సైడ్ హెడ్డింగ్ యాజ్ ఎర్రర్, 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 ఎర్రర్. ఎర్రర్, ఎర్రర్ అంటే ఏంటి అంటే ఇట్స్ ఏ ప్రీ డిఫైన్డ్ క్లాస్ అనమాట. ఎర్రర్ అనే క్లాస్ ఉంది. ఓకే, ఈ ప్రీ డిఫైన్డ్ క్లాస్ ఏం చేస్తుందంటే నార్మల్ గా అయితే ఎర్రర్స్ మనం వీఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్. ఎక్సెప్షన్స్ ఏం చేయొచ్చు, మనం హ్యాండిల్ చేయొచ్చు, కానీ ఎర్రర్స్ ని హ్యాండిల్ చేయలేము. ఎర్రర్స్ చాలా టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయి. ఓకే, సో ఒకసారి నాకు ఎర్రర్ కి ఎక్సెప్షన్ కి ఒకసారి కాపీ చేయండి, నేను మాట్లాడతాను. ప్రోగ్రామ్ నీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఒకసారి కాపీ చేయండి, నేను మాట్లాడతాను. లెట్ us say, ఓకే, కాపీ. ఎర్రర్ గురించి కొంచెం జాగ్రత్తగా చెప్పాలి నేను. ఎర్రర్ అంటే ఏంటి అంటే, కాపీ చేశారా, చేయలేదా? రైట్, ఇప్పుడు చూడండి ఒకసారి. ఎర్రర్ అంటే ఏంటి అంటే, ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్.
ఎర్రర్ అంటే ఏంటంటే మీరు ఒకసారి డయాగ్రామ్ చూడండి, నాకు ఒకసారి డయాగ్రామ్ చూడండి. ఎర్రర్ ఈస్ ద చైల్డ్ క్లాస్ ఆఫ్ థ్రోవబుల్. అసలు ఎక్సెప్షన్ కి ఎర్రర్ కి సంబంధం ఏమైనా ఉందా? బికాస్ ఎక్సెప్షన్ ఎర్రర్ ఏంటి, దే ఆర్ సిబ్లింగ్స్. ఇప్పుడు నేను అంటే కెన్ ఐ సే దెర్ ఇస్ ఎ క్లాస్ కాల్డ్ యాజ్ ఎర్రర్ క్లాస్, దట్ ఎర్రర్ క్లాస్ ఈస్ ఎక్స్టెండింగ్ థ్రోవబుల్. ఈ ఎర్రర్స్ యాక్చువల్గా రియల్ టైంలో ఎలా ఉంటాయి అంటే చాలా రేర్ గా యూస్ చేస్తారు అన్నమాట. రియల్ టైంలో చాలా రేర్ గా ఉంటుంది. ఒకవేళ ఈ ఎర్రర్ కనుక వచ్చిందంటే ఇది రికవరబుల్ కాదు, అన్రికవరబుల్. సో దే ఆర్ నాట్ రికవరబుల్. అసలు రికవర్ అవ్వు. అంటే ఏంటంటే ఎలా అంటే ఎగ్జాంపుల్ ఎలా అంటే అవుట్ ఆఫ్ మెమరీ ఎర్రర్ అన్న, అవుట్ ఆఫ్ మెమరీ ఎర్రర్ అన్న. అవుట్ ఆఫ్ మెమరీ ఎర్రర్ అంటే ఏంటి తెలుసా? అరే అసలు లెటస్ సే మెయిన్ గా ఇవి జేవిఎం వల్ల లేకపోతే ఇంటర్నల్, జేవిఎం ఆర్ ఇంటర్నల్ గా ప్రాబ్లం ఉందనుకోండి, జేవిఎం ఆర్ ఇంటర్నల్లీ ప్రాబ్లం వస్తేనే ఎర్రర్స్ అక్కడ అవుతాయి. అరే జేవిఎంఏ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, కానీ ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, జేవిఎం లోనే వచ్చింది. అలాంటప్పుడు ఎర్రర్స్ అక్కడ అవుతాయి. అందుకనే వాటిని మనం రికవర్ చేయలేము. థియరియాటికల్ గా జావాలో రికవర్ చేస్తాం, థియరియాటికల్ గా ఇప్పుడు నేను చెప్పే దాంట్లో మనం చేస్తాం, కానీ రియల్ టైంలో అవి అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అర్థమవుతుందా? అంటే ఎలా అంటే ఇప్పుడు మీ మెమరీ, మీ మొబైల్ ఉంది, మొబైల్లో ఫుల్ అయిపోయింది మెమరీ. ఫుల్ అయిపోతే మెమరీ ఇప్పుడు మీరు ఒక సెల్ఫీ తీశారు, అప్పుడు ఏమవుతుంది, ఏమవుతుంది, స్టోరేజ్ ఫుల్ అని వస్తుంది, సేవ్ అవ్వదు. దిస్ ఎర్రర్, రైట్? ఇప్పుడు ఇలాగ జేవిఎం ఉంది లెటర్స్ ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రాదు. ప్రోగ్రామ్ ఏంటి అంటే లెట్ మీ జస్ట్ రైట్ దిస్ పార్ట్. ప్రోగ్రామ్ ఏంటి అంటే ఇదిగోండి, ఐ హావ్ రిటర్న్ ఏ మెథడ్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్ ఆఫ్ అని రాసాను. రాసిన తర్వాత ఐఎమ్ రైటింగ్ ఏ మెథడ్ m1 ఆఫ్ అనే మెథడ్ ని కాల్ చేస్తున్నాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ m1 ఆఫ్ అని రాశాను. ఇక్కడ system.out.println I'll just say it as hi అని రాశాను. ఇప్పుడు చెప్పండి what will happen? This is called as a recursive call. దీన్ని ఏమంటారు, రికర్సివ్ కాల్. అరే ఆ మెథడ్ అదే కాల్ చేస్తుంది మళ్ళీ. ఇప్పుడు నార్మల్ గా యాజ్ ఆఫ్ ద రన్ టైమ్ స్టాక్ మెకానిజం చెప్పే గుర్తుందా? రన్ టైమ్ స్టాక్ మెకానిజం అంటే ఏంటి, ఒక స్టాక్ మన అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడల్లా ఒక స్టాక్ క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ అయినప్పుడు మెథడ్ కాల్ అయినప్పుడు మెథడ్ ఏమవుతుంది, నాకు పుష్ అవుతుంది. అంటే ఎలాగా, ఇదిగోండి నా దగ్గర దెర్ ఇస్ ఏ స్టాక్, ఇదిగోండి స్టాక్ మెమరీ అన్నాను కదా. ఈ స్టాక్ మెమరీలో ఐ హావ్ గాట్ మెయిన్ మెథడ్. ఫస్ట్ ఎవరు కాల్ అవుతున్నారు, నాకు మెయిన్ మెథడ్ కాల్ అవుతుంది. మెయిన్ మెథడ్ ఎవరిని కాల్ చేస్తుంది, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ? m1 ని కాల్ చేస్తుంది. మెయిన్ మెథడ్ ఇస్ కాలింగ్ m1. ఇప్పుడు నాకు చెప్పండి, m1 కంప్లీట్ అవుతుందా? m1 ఏం చేస్తుంది, ఇట్ విల్ ప్రింట్ హై, కన్సోల్ మీద హై ప్రింట్ చేసి అగైన్ ఇట్ ఈస్ కాలింగ్ m1, right? Again it is calling m1. Again it is calling. అసలు యాక్చువల్ గా ఒక స్టాక్ ఉంది ఇక్కడ నా దగ్గర. దిస్ ఇస్ మై స్టాక్ మెమరీ. ఈ స్టాక్ మెమరీ లోపల రన్ టైమ్ స్టాక్ ఒకటి క్రియేట్ అవుతుందని చెప్పా, గుర్తుందా? అంటే మీరు ఎన్ని ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేస్తే అన్ని రన్ టైమ్ స్టాక్స్. ఇంకా ఈ డెఫినేషన్ ఇంకొంచెం నేను దీన్ని ఇంకొంచెం డిఫరెంట్ గా మాట్లాడతాను మల్టీ థ్రెడింగ్ వచ్చినప్పుడు. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఏమంటాం, స్టాక్ ఫ్రేమ్ అంటాం. గుర్తుందా? స్టాక్ ఫ్రేమ్ ఆర్ యూ కెన్ సే ఇట్ యాస్ యాక్టివేషన్ రికార్డ్. ఈ డయాగ్రామ్ చెప్పానా? ఎస్ చెప్పానా? నా చెప్పండి, హౌ మెనీ స్టాక్ ఫ్రేమ్స్ ఆర్ దేర్? 3 స్టాక్ ఫ్రేమ్స్ ఆర్ దేర్. అరే 3 కాదు అది యాక్చువల్ గా. నాకు రన్ టైమ్ స్టాక్ కంప్లీట్ అయిపోద్ది, ఫుల్ అయిపోయి ఇది ఇంకా నేను ఇంకా హోల్డ్ చేయలేను అని నాకు ఎర్రర్ వస్తుంది. లెట్ మీ షో యూ. ఇదిగోండి జావా సి స్పేస్ కోడింగ్ అప్ డాట్ జావా స్పేస్ మెయిన్ అంటే
హాయ్ ప్రింట్ అయింది. అట్ లాస్ట్ నాకేమొచ్చింది 13th స్టేట్మెంట్ కి పాయింట్ చేస్తుంది. ఇవ్వండి. ఇక్కడ మీకు ఎక్సెప్షన్ అని చూపిస్తుంది యాక్చువల్ గా ఇది, కానీ గుర్తుపెట్టుకోండి ఇది ఎక్సెప్షన్ కాదు, దీన్ని ఎర్రర్ అంటారు. సార్ మీరు ఎలా చెప్తున్నారు ఎక్సెప్షన్ కాదు ఎర్రర్ అని? లెట్ us డూ వన్ థింగ్. వి విల్ ట్రై టు హ్యాండిల్ దిస్ స్టాక్ ఓవర్ఫ్లో ఎర్రర్. స్టాక్ ఓవర్ఫ్లో ఎర్రర్ ని హ్యాండిల్ చేద్దాం. ఈవెన్ మనకు వచ్చిన ఎర్రర్ పేరేంటి? అరే ఎక్సెప్షన్స్ అన్నిటికీ సఫిక్స్ లో ఏముంటది? ఎక్సెప్షన్ అని రాసి ఉంటుంది. మరి దీనికి ఏమని రాస్తుంది? ఇప్పుడు దీన్ని ఒకసారి ట్రై క్యాచ్ యూస్ చేసి రాదు. ఓకేనా? ట్రై బ్లాక్. ఆఫ్టర్ దట్ కెన్ ఐ సే క్యాచ్ బ్లాక్. ఇక్కడ నేనేం రాయాలి? నార్మల్ స్టాక్ ఓవర్ఫ్లో ఎర్రర్ అని రాస్తారు. ఇది కనుక ఈ క్యాచ్ అంటే ఇఫ్ ఎర్రర్ ఈస్ ద చైల్డ్ క్లాస్ ఆఫ్ ఎక్సెప్షన్, యూ కెన్ రైట్ ఎక్సెప్షన్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్టాక్ ఓవర్ఫ్లో ఎర్రర్ అని రాయొచ్చు. కానీ ఈజ్ ఇట్ ఎ చైల్డ్? ఈజ్ ఇట్ ఎ ఎక్సెప్షన్? సో ఐ మస్ట్ నాట్ రైట్ లైక్ దట్. బట్ ఐ కెన్ రైట్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు, సో రైట్ ఇప్పటికి స్టాక్ ఓవర్ఫ్లో ఎర్రర్ ఈ అని రాస్తాను. అండ్ రాసి I'll just write it as system.out.println in E and రాస్తాను సింపుల్. ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. I have to write ఒక్కసారి స్టాక్ ఓవర్ఫ్లో ఎర్రర్ లో F అనేది కేస్ సెన్సిటివ్ ఉన్నట్టుంది. జస్ట్ we will check it, no problem. Stack over small f, right? Small f overflow error. Any problem? ఇప్పుడు ఒకసారి we will not write stack overflow error, we will write error. వచ్చిందా? ఇది కనుక ఒకవేళ ఎక్సెప్షన్ అయితే ఇక్కడ ఏం రాయొచ్చు? If I write it as exception, అది ఎక్సెప్షన్ అయితే ఇలా రాయొచ్చు కదా. స్టిల్ సేమ్ ప్రాబ్లం. అంటే థియరిటికల్ గా నేను చెప్పగలను, హార్డ్వేర్ పరంగా ఇప్పుడు అవుట్ ఆఫ్ మెమరీ ఎర్రర్ వచ్చింది. ఆ ఎర్రర్ ఎందుకు వస్తుంది? నాకు నా రన్ టైమ్ స్టాక్ ఫుల్ అయిపోయింది. ఆ రన్ టైమ్ స్టాక్ ఫుల్ అయిపోయిన తర్వాత ఇంకా ఫర్దర్ కాల్స్ చేయలేదని చెప్తుంది. అలాంటప్పుడు నేను పీరియాడికల్ గా ప్రూవ్ చేశాను అంతే. అంటే ఈ క్లాస్ లాగా రియల్ టైమ్ లో ఈ కెనాట్ ప్రూవ్. అది వర్క్ అవ్వాలి అసలు రియల్ టైమ్ లో. రియల్ టైమ్ లో ఏంటి? మీకు ఎర్రర్ వచ్చింది అనుకోండి, అది రికవరబుల్ కాదు, అది రికవర్ చేయలేదు. సార్ ఇక్కడ ఐటీ యూస్ చేసి హ్యాండ్ చేస్తాను సార్ అంటే, అరే అది ఒక హార్డ్వేర్ ప్రాబ్లమ్ అని ఏం చేస్తారు? హార్డ్వేర్ ప్రాబ్లమ్ ఏం చేస్తారు? లెటర్స్ మీరు ప్రోగ్రామ్ రాస్తారు, దాన్ని ప్రింట్అవుట్ తీయాలి. ప్రింటర్ కావాలి మీకు, ప్రింటర్ కనెక్ట్ చేసి లేదు, మీరు ప్రింటర్ కొట్టారు, అప్పుడు మీకు ఏమొస్తుంది? ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుందా లేదా? దాన్ని మీరు ప్రోగ్రామ్ రాయగలరా? యూ కెనాట్ రైట్. దట్స్ వాట్ ద థింగ్ ఇస్. So these errors are not recoverable. Even you know what, you can create a custom error. ఎలా సార్ అంటే మీరే రాయాలి కస్టమ్ ఎర్రర్. ఎలా సార్ తెలుసా? ఏదో క్లాస్ తీసుకోండి, ఎక్స్టెన్షన్ ఎర్రర్ అని పెట్టండి, ఎక్స్టెన్స్ ఎర్రర్ అని రాసి దాన్ని సూపర్ క్లాస్ కాల్ చేయండి. కింద ఒక త్రో, యూ కెన్ త్రో న్యూ let us say some error of అని రాస్తే, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఎక్సెప్షన్ యు ఆర్ రైటింగ్ ఎర్రర్ అని రాస్తే యూ కెన్ త్రో ఇట్, రైట్? యూ డూ వన్ థింగ్. అంటే ఇది రాసే బదులు I want you to search about this part. So అంటే చెప్తే మీకు థియరిటికల్ గా మీకు పాసిబుల్ అయింది కదా, మీరు ఎక్సెప్షన్ హ్యాండిల్ చేసి ఎర్రర్ హ్యాండిల్ చేసారు కదా అంటే నో, యూ కెనాట్ డూ ఇట్. ప్రాక్టికల్లీ యూ కెనాట్ డూ ఇట్. అందుకే నేను ఏమంటే ఓపెన్ యువర్ ల్యాప్టాప్ అండ్ సర్చ్ అబౌట్ ఎర్రర్ రైట్. అంటే నేను చెప్తున్నా కదా, అసలు ఎర్రర్స్ రియల్ టైమ్ లో క్రియేట్ చేయడం అనేది చాలా అంటే చాలా చాలా తక్కువ. అసలు ఎవరు క్రియేట్ చేయరు, మోస్ట్లీ ఎర్రర్ క్రియేట్ చేయరు. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ ఎర్రర్, ఎందుకంటే ఎర్రర్ క్రియేట్ చేస్తే ప్రాబ్లం ఏంటి చెప్పండి నాకు? అంటే అది రికవర్ అవ్వదు. అసలు రికవర్ అవ్వాలంటే ఏంటంటాం? రికవర్ అవ్వడానికి ఏంటంటే ప్రోగ్రామ్ ఉంది, అంటే ఐ ప్రోగ్రామర్. జస్ట్ లిసన్, ఐ ప్రోగ్రామర్. ఓకే, నాకు ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఎక్సెప్షన్ రైజ్ చేశాను అనుకోండి, దాన్ని నేను హ్యాపీగా ఏం చేయొచ్చు? హ్యాండిల్ చేయొచ్చు. అదే కనుక ఎర్రర్ క్రియేట్ చేశాను అనుకోండి, దాన్ని హ్యాండిల్ చేయగలను, రియల్ టైం చేయలేదు. లెట్ us say ఇంకా అలా ఉంది ఎర్రర్, దాన్ని హార్డ్వేర్ లో కానీ సమ్ అదర్ వే దాన్ని రెక్టిఫై చేస్తే కానీ అవ్వదు. అలాంటి వాటిని అసలు రియల్ టైమ్ లో చాలా అంటే చాలా రేర్ యూస్. చెక్ చేయండి ఒకసారి ఎర్రర్ గురించి.
చూసారా? ఎర్రర్ గురించి సెర్చ్ చేయండి. ఎర్రర్ ఎన్ని ఎర్రర్స్ అంటే అవుట్ ఆఫ్ మెమరీ ఎర్రర్, వర్చువల్ మెమరీ ఎర్రర్, స్టాక్ ఓవర్ఫ్లో ఎర్రర్, ఇలా అన్నీ ఉంటాయి. చూడండి ఒకసారి. చూడండి తర్వాత లాస్ట్ 10 minutes చెక్ చేయండి ఒకసారి. తర్వాత చూడండి, జస్ట్ లిజన్. చదివారా? ఏమర్థమైంది? అంటే సిస్టమ్ కనుక ఫెయిల్ అయినప్పుడు కానీ, లేకపోతే మెమరీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, జేవిఎం ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, ఇలాంటి వచ్చినప్పుడు ఎర్రర్స్ వస్తాయి. ఇదే మీకు నార్మల్ గా చూపించాను. కస్టమ్ ఎర్రర్ క్రియేట్ చేయండి. మీరు కస్టమ్ ఎర్రర్ అంటే ఎలా క్రియేట్ చేస్తారు? దాని పేరెంట్ క్లాస్ ఎర్రర్ ఉంటుంది. సేమ్ కస్టమ్ ఎక్సెప్షన్ ఎలా క్రియేట్ చేస్తారు అలాగే. అర్థమైందా? చేయండి. రేర్ గా యూస్ చేస్తారు, కానీ ఇంటర్వ్యూ చాలా ఇంపార్టెంట్. ఎర్రర్ వర్సెస్ ఎక్సెప్షన్ అనేసి ఇంటర్వ్యూర్ పక్కా అడుగుతారు. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎర్రర్ అండ్ ఎక్సెప్షన్ అంటాడు. సో ల్యాక్ ఆఫ్ సిస్టమ్ నాన్ రికవరబుల్, జావా ఎర్రర్స్ ఎక్సెట్రా. ఈ స్లైడ్ చూడండి ఒకసారి. సో ఇప్పుడు చెప్పే చాలా ఇంపార్టెంట్ టాపిక్. కెన్ యూ ప్లీజ్ పుట్ ద సైడ్ హెడ్డింగ్ యాస్ గార్బేజ్ కలెక్షన్ హైఫన్ మెమరీ మేనేజ్మెంట్ గార్బేజ్ కలెక్షన్ మెమరీ మేనేజ్మెంట్ garbage collection memory management memory management I want to tell you. సో ఇప్పుడు దాకా నేను మీకు చెప్పిన క్లాసెస్ లో మెయిన్ గా 2 మెమరీస్ గురించి మాట్లాడాను. ఏంటంటే 2 మెమరీస్? స్టాక్ మెమరీ, హీప్ మెమరీ. స్టాక్ మెమరీ ఏంటి అంటే డేటా స్ట్రక్చర్. ఈ డేటా స్ట్రక్చర్ మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి? లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. స్టాక్ లో ఏం స్టోర్ అవుతాయి? నార్మల్ అడుగుతున్నా, ఏం స్టోర్ అవుతాయి స్టాక్ లో? ఏం స్టోర్ అవుతాయి? చాలా సార్లు చెప్పాను. మెథడ్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. మెథడ్ స్టోర్ అవ్వదు అసలు. మెథడ్ ఎగ్జిక్యూషన్ ఇవాల్యుయేషన్ జరుగుతుంది. లోకల్ వేరియబుల్ స్టోర్ అవుతుంది. ఈవెన్ అదర్ సమాధానం స్టోర్ అవుతుంది. స్టాక్ అనేది ఏంటి అంటే మీరు స్టాక్ లో మెమరీ తీయక్కర్లేదు. ఇది స్టాక్ అనుకోండి, అదేమో కీప్ అనుకోండి. ఈ స్టాక్ లో ఏం తెలుసా? లాస్ట్ ఇన్ ఫస్ట్. సో ఒక్కొక్క పర్సన్ లోపల పంపిస్తూ ఉంటారు. మెథడ్ కాలింగ్ జరుగుతుంది. మెథడ్ ఇవాల్యుయేట్ అయినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది? డిలీట్ అవుతుంది. స్టాక్ లో ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్ ఉంది. అంటే యూ డోంట్ హావ్ టు డిలీట్ ఎనీథింగ్, బికాస్ స్టాక్ లో వెళ్ళిన ప్రతిదీ మళ్ళీ ఏమవుతుంది? సో డిలీట్ అవుతుంది. చాలా మంది సార్ ఎలా డిలీట్ అవుతుంది సార్ అంటే, అరే ఇది లాస్ట్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది. లాస్ట్ ఫస్ట్ అవుట్ లో ఆటోమేటిక్ గా ఆ డేటా స్ట్రక్చర్ యొక్క బిహేవియర్ అంత అవును కదా. దాని బిహేవియర్ ఏంటి? సో ఫస్ట్ ఇన్సర్ట్ చేస్తే తర్వాత డిలీట్ చేస్తుంది ఆటోమేటిక్ గా. ఈ జావాలో గార్బేజ్ కలెక్షన్ ఎలా జరుగుతుందంటే, నార్మల్ గా గార్బేజ్ కలెక్షన్ అంటే మైండ్ లో ఎవరు రావాలంటే హీప్ మెమరీలో ఆబ్జెక్ట్స్ రావాలి. హీప్ మెమరీలో ఏవైతే ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతుందో ఆ ఆబ్జెక్ట్స్ ని డిలీట్ చేసే పర్సన్. ఆ ఆబ్జెక్ట్స్ ని ఊరికే డిలీట్ చేయరు. వాటికి రిఫరెన్సెస్, అన్యూజ్డ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో
Unused అంటే will use stateless objects and the objects that do not have any references. Reference ఉండవు అసలు. అంటే ఏంటంటే నార్మల్ రెఫరెన్స్ ఉండడం అంటే స్టాక్ మెమరీలో నేను స్టూడెంట్ is equal to new student of object. What is the reference? Student. What is the object? New student of అంటే మీరు చెప్పండి. రెఫరెన్స్ ఏమో స్టాక్ లో ఉంది, ఆబ్జెక్ట్ ఏమో హీప్ లో ఉంది. ఒకవేళ కనుక నేను ఈ రెఫరెన్స్ కనుక ఆబ్జెక్ట్ కాకుండా సమ్ అదర్ థింగ్ పాయింట్ చేశాను అనుకుంటుంది. ఇప్పుడు పాయింట్ చేసావా సమ్ అదర్ థింగ్ నల్లు పాయింట్ చేసాం, దాన్ని డీరెఫరెన్సింగ్ అంటారని చెప్పాను. క్లియర్ చెప్పాను ఆ రోజు గుర్తుందా? సో నేను చెప్పాను నార్మల్ గా దగ్గరకూడదు కదా. సో మొన్న మర్చిపోయింది. So there is a student is equal to student of అంటే this object creation or you can say it as referencing option చెప్తాను. బట్ ఆ ఆబ్జెక్ట్ ఇప్పుడు దేనికి పాయింట్ చేస్తాను? నల్కి పాయింట్ చేస్తాను. నల్కి పాయింట్ చేస్తే అసలు ఆబ్జెక్ట్ ఉంటుందా? అంటే ఆబ్జెక్ట్ సపోర్ట్ లేదు బ్యాక్ అటాచ్ అంటే స్టూడెంట్ ఆల్రెడీ క్రియేట్ అయింది. బట్ ఇక్కడ ఎస్సీ దేనికి పాయింట్ చేస్తుంది? నల్కి. చెప్పండి ఈ స్టూడెంట్ బ్యాక్ అటాచ్ ఉందా? ఇలాంటి ఆబ్జెక్ట్స్ డిలీట్ ఎవరు చేస్తారు? సి కానీ C++ కానీ ఈవెన్ పైథాన్ లో కానీ ఎక్కడైనా సరే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తే దాన్ని పక్క ఆల్రెడీ కాదు మెమరీ క్రియేట్ చేస్తే దాన్ని మనం ఏం చేయాలి? డీఅలొకేట్ చేయాలి. ఇది పైథాన్ లో కూడా అంతే. పైథాన్ లో కన్స్ట్రక్టర్స్, జావాలో కన్స్ట్రక్టర్స్ ఉన్నాయా లేదా? డిస్ట్రక్టర్స్ ఉన్నాయా? పైథాన్ లో డిస్ట్రక్టర్స్ ఉన్నాయి. డిస్ట్రక్టర్ అంటే ఏంటో తెలుసా? మనం కన్స్ట్రక్ట్ చేసిన అంటే వాట్స్ ద పర్పస్ ఆఫ్ ఎ కన్స్ట్రక్టర్? టు ఇనిషియలైజ్ ద ఆబ్జెక్ట్. వాట్స్ ద పర్పస్ ఆఫ్ డిస్ట్రక్టర్? టు డిస్ట్రాయ్ ద ఆబ్జెక్ట్. అది జావాలో అసలు కాన్సెప్ట్ లేదు. జావాలో ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్ ఉంటుంది. ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్ ఏంటంటే మీరు డిలీట్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్ డిలీట్ అవుతుంది. C++ అనుకోండి, సిలో మీకు MLOP, CLOP, VLOP అని సెమ్ ఎండింగ్ లో చెప్తారు. మీకు సెమ్ ఎండింగ్ ఏం చెప్తారు? MLOP, CLOP, VLOP అని చెప్తారు. ఇదంతా ఆల్రెడీ ఫ్రీ ఆఫ్ అని రాస్తారు. ఫ్రీ ఆఫ్ అని రాస్తే ఏం జరుగుతుందంటే ఫైనల్ క్రియేట్ చేసిన మెమరీ అంతా కింద రిలీజ్ అయిపోతుంది, అంటే డీఅలొకేట్ అవుతుంది. C++ పైథాన్ లో అయితే యూ హ్యావ్ టు అలొకేట్ ద మెమరీ అండ్ యూ హ్యావ్ టు డీఅలొకేట్ ద మెమరీ. లేకపోతే మెమరీ లీక్ జరుగుతుంది. మెమరీ లీక్ ఎర్రర్స్ వస్తాయి కదా, అంటే మెమరీ తేడా వచ్చింది ఎర్రర్స్ వస్తాయి అన్నమాట. కానీ జావాలో ఆ ప్రాబ్లమే లేదు. జావాలో అసలు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ ఆబ్జెక్ట్ డిలీట్ అవుతుంది. సో ఇప్పుడు కన్స్ట్రక్టర్ రాశారు, బిగ్యులైట్ డిస్ట్రక్టర్స్. మరి కన్స్ట్రక్టర్ ఎలా అంటే ఆబ్జెక్ట్ ఎలా డిలీట్ అవుతుంది? గార్బేజ్ స్ట్రక్చర్ డిలీట్ చేస్తుంది. గార్బేజ్ ఎలా డిలీట్ చేస్తుంది సార్? ఇట్ విల్ కాల్ ఎ మెథడ్ కాల్ ఫైనలైజ్ ఆఫ్ అనే మెథడ్ కాల్ చేస్తారు. ఫైనలైజ్ ఆఫ్ అనే మెథడ్. ఇక్కడ చాలా నార్మల్ అనే క్వశ్చన్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ త్రో, త్రోస్, త్రోవబుల్? నా చెప్పాను. త్రో అంటే ఎక్సెప్షన్ క్రియేట్ చేస్తాం, త్రోస్ అంటే డిక్లేర్ చేస్తాం, త్రోవబుల్ అంటే ఇట్స్ ఏ క్లాస్. అంటే ఎక్సెప్షన్ హైరార్కీ మొత్తానికి పేరెంట్ ఎవరంటే నార్మల్ గా ఎక్సెప్షన్ అంటాం. ఎక్సెప్షన్ పైన ఎవరు ఉన్నారు? త్రోవబుల్. త్రోవబుల్ రైట్. త్రోవబుల్ ఇస్ ఏ క్లాస్. అలాగే వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫైనల్, finally, finalize? Final is a keyword. Final contains, final can be used for final variables, final methods, final classes. Final variables are constants. Final methods are not overridden. Final classes are cannot be inherited. Simple. Finally is a block. ఇది ఎక్కడ యూస్ చేశాను నేను? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లో, అంటే రిసోర్సెస్ ని క్లోజ్ చేయడం. మరి ఫైనలైజ్ is a method. Final is a method. సో ఈ మెథడ్ ఎప్పుడు కాల్ అవుతుంది అంటే ఒక ఆబ్జెక్ట్ ని డీఅలొకేట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ మెథడ్ కాల్ అవుతుంది. ఈ మెథడ్ మనం కాల్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్ గా కాల్ అవుతుంది. ఎలా కాల్ అవుతుంది? ఆటోమేటిక్ గా కాల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఫైనలైజ్ అనే మెథడ్ నాకు ఆబ్జెక్ట్ క్లాస్ లో ఉంది. ఎక్కడ ఉంది? ఆబ్జెక్ట్ క్లాస్. అరే ఆబ్జెక్ట్ క్లాస్ లో ప్రతిదాన్ని మనం హ్యాపీగా ఏం చేసుకోవచ్చు? ఓవర్ రైడ్ చేసుకోవచ్చు. ఎస్ ఇప్పుడు సిస్టమ్ డాట్ జీసీ అనేది గార్బేజ్ కలెక్టర్ ఆఫ్ అనే మెథడ్ కాల్ చేశాను. ఒకసారి లెట్ మీ ఓపెన్ మై ఎక్లిప్స్ ఫస్ట్. సో రేపు క్లాస్ మిస్ అవ్వద్దు. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఏ రియలీ గుడ్ కాన్సెప్ట్, మల్టీ థ్రెడ్డింగ్. అసలు కంప్లీట్ గా రియల్ టైం అనిపిస్తుంది, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఓకే, రేపు క్లాస్ మిస్ అయితే ఎల్లుండి వాళ్ళకి ఏం అర్థం కాదు. నేను చాలా సీరియస్ చెప్తున్నాను. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ అందరూ వేరే వేరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయి ఉంటారు కదా,
వాళ్ళని అడగండి మల్టీ థ్రెడ్డింగ్ గురించి మీ సీనియర్స్ అడగండి, లేకపోతే మల్టీ థ్రెడ్డింగ్ వాళ్ళ కలెక్షన్స్ అర్థం కావు చాలా మంది. పక్కా చాలా మంది ఏంటంటే మల్టీ థ్రెడ్డింగ్ కష్టంగా ఉంది, కలెక్షన్స్ కష్టంగా ఉంది అంటారు. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే మీరు మిస్ అయ్యారంటే అర్థం కాదు. ట్రైనర్ ఎంత బాగా చెప్పినా సరే మిస్ అయితే అర్థం కాదు. సో పక్కా ఎవరు మిస్ అవ్వద్దు. సో ఇప్పుడు నేను ఒక క్లాస్ ఓపెన్ చేస్తున్నాను. దట్ క్లాస్ ఈస్ కాల్డ్ యాజ్ సిస్టమ్ క్లాస్. రైట్. సిస్టమ్ క్లాస్ లో సిస్టమ్ అనే క్లాస్ ఉంది కదా, దీంట్లో నా దగ్గర ఇదిగోండి ఇక్కడ చూడండి వేరియబుల్ ఉంది. వాట్ ఈస్ దిస్ వేరియబుల్? అవుట్. యాక్చువల్గా మీరు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ అని కాల్ చేస్తారు, గుర్తుందా? అవుట్ ఈజ్ ఏ వేరియబుల్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ స్ట్రీమ్ అంటారు. దీన్ని ఏమంటారు? స్ట్రీమ్. దీన్ని ప్రింట్ స్ట్రీమ్ అంటారు. ఓకే, ఈ స్ట్రీమ్ ద స్టాండర్డ్ అవుట్పుట్ స్ట్రీమ్. అవుట్పుట్ స్ట్రీమ్ అంటే ఏంటంటే మీకు వచ్చిన అంటే మీరు ఏదైతే సిస్టమ్ లో రాస్తారో అది మీకు కన్సోల్ లో కనిపించాలంటే అవుట్ అనే ఒక వాల్యూ రాయాలి. స్టాండర్డ్ స్ట్రీమ్ అని మనం మళ్ళీ మాట్లాడతాం. కొంచెం ముందుకెళ్దాం. సో కొంచెం ముందుకెళ్దాం. ఇదిగోండి సిస్టమ్ డాట్ అవుట్ తో పాటు మీరు జాగ్రత్తగా గమనిస్తే సిస్టమ్ డాట్ ఇన్పుట్ స్ట్రీమ్. అంటే ఇన్పుట్ ఇచ్చేటప్పుడు మీరు ఏమంటారు? సిస్టమ్ డాట్ ఇన్ అంటారు. అవుట్పుట్ తెచ్చుకునేటప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ అంటారు. ఎర్రర్ వచ్చేటప్పుడు సిస్టమ్ డాట్ ఈఆర్ఆర్ అంటారు. ఏమంటారు? సిస్టమ్ డాట్ ఈఆర్ఆర్. ఇదిగోండి సిస్టమ్ డాట్ ఈఆర్ఆర్. వీటిని స్ట్రీమ్స్ అంటారు. వీటిని కన్సోల్ ఆఫ్ కొంచెం పని చేద్దాం. వీల్ ఓపెన్ హియర్, ఎందుకంటే చాలా దూరంలో ఉన్నట్టుంది. ఇదిగోండి సిస్టమ్ అనే క్లాస్ ఓపెన్ చేస్తే am I able to see a method called what? GC method. GC అంటే ఏంటి అంటే, సో ఇఫ్ యూ సీ you are going to see runtime dot get runtime of dot GC of. So it runs what method? Finalization methods of any object pending finalization. Calling this method suggests that the virtual machine expend effort toward running the methods of objects that have been found to be discarded, but whose finalized methods have not yet been అంటే రన్ అవ్వట్లేదు. ఒకసారి మీరు చూస్తే పాయింట్ ఈస్, ఒకసారి మీరు చదవండి, మీకు ఏమర్థం చూడండి. మీకు ఏవైతే థింగ్స్ అర్థం కాదో వదిలేసేయండి, కానీ అర్థమయ్యేది చూడండి. ఏంటంటే సింపుల్ చెప్పాలంటే మీరు ఎప్పుడైతే జీసీ అనే మెథడ్ ని కాల్ చేస్తారో, జీసీ అనే మెథడ్ ఏం చేస్తుంది? ఏవైతే అన్యూజ్డ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయో ఆ ఆబ్జెక్ట్స్ తో రిలేట్ అయిన మెథడ్స్ ఏవైతే ఉంటాయో, ఆ ఆబ్జెక్ట్స్ తో రిలేట్ అయిన వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో వాటితో దీనికి సంబంధం ఉంది. అండ్ మీరు దాన్ని కాల్ చేసినా సరే కాల్ అవ్వదు, ఎందుకంటే ఆబ్జెక్ట్ ఏమైపోతున్నాము? డిలీట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, calling this method suggests that the virtual machine expend effort toward running the methods of objects that have been found to be discard చేయడం. discard చేయడం అంటే ఏంటి? తీసేయడం, రిమూవ్ చేయడం. బట్ దోస్ ఫైనలైజ్డ్ మెథడ్స్ హావ్ నాట్ యెట్ బీన్ రన్. ఇంకా రన్ అవ్వలేదు. When control requests from the method call, the Java virtual machine has made best effort to complete all outstanding finalizations. అంటే ఇంత చెప్పక్కర్లేదు, మీరు సిస్టమ్ డాట్ జీసీ అనేది కాల్ చేస్తే ఆటోమేటిక్ ఏం కాల్ అవుతుంది? నాకు ఫైనలైజ్ అనే మెథడ్ కాల్. ఆ ఫైనలైజ్ మెథడ్ కాల్ అయితే ఏమవుతుంది? నాకు అన్యూజ్డ్ ఆబ్జెక్ట్స్ డిలీట్ అవుతాయి. అన్యూజ్డ్ మెథడ్స్ అంటే ఆబ్జెక్ట్స్ అన్ని డిలీట్ అవుతాయి. రైట్, ఒకసారి విల్ డూ వన్ థింగ్. ఇవ్వండి, అంటే అసలు ఆబ్జెక్ట్స్ ఏ ఉండవు, ఇంకా నో ఆబ్జెక్ట్స్ విల్ బి పెండింగ్. ఒక్కసారి దీనికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ ఓపెన్ చేద్దాం. ఇదిగోండి జీసీ అనే మెథడ్. ఇదే కదా జీసీ అనే మెథడ్. ఇది కూడా సేమ్ చెప్తుంది. ఏమంటుంది? ఇది కూడా డిస్కార్డ్ చేస్తుందండి. ఇది కూడా
దీనికి ఎక్కడికి వెళ్ళదు. ఇట్స్ నేటివ్ మెథడ్. రైట్. సో ఇప్పుడు నేను ఏమంటానంటే ఐ విల్ రైట్ ఏ సింపుల్ కోడ్. నేను ఒక కోడ్ రాస్తా చూడండి. అంటే మీకు దీన్ని బట్టి ఏమర్థమైంది చెప్పండి నాకు. యూ అండర్స్టాండ్? అంటే ఏవైతే లెటర్స్ సే నేను ఏం రాస్తానంటే ఇక్కడ ఐ హావ్ హీప్ మెమరీ అండ్ ఐ హావ్ స్టాక్ మెమరీ. హీప్ మెమరీ అండ్ స్టాక్ మెమరీ. ఓకే. సో మీరు ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారో, స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారో, S1 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేసినప్పుడు యాక్చువల్గా ఇది దేనికి పాయింట్ చేస్తుంది? ఇట్ విల్ పాయింట్ టు ఆబ్జెక్ట్ అనమాట. ఇట్ విల్ పాయింట్ టు ద ఆబ్జెక్ట్. ఇదిగోండి ఈ ఆబ్జెక్ట్ పాయింట్ చేస్తుంది. లెటర్స్ సే నేను స్టూడెంట్ అనే క్లాస్ లో రోల్ నంబర్, నేమ్, సెక్షన్, ఈమెయిల్ ఇవన్నీ రాసా అనుకోండి. ఓకే, ఇదిగోండి S1. ఓకే, దీనికి పాయింట్ చేస్తుంది. ఇప్పటిదాకా అంతా ఫైన్. లెటర్స్ సే ఇది దీనికి పాయింట్ చేస్తుంది హ్యాపీగా, నో నీడ్ టు వరీ. కానీ ఎప్పుడైతే ఈ పర్టికులర్ థింగ్, ఓకే, ఈ పర్టికులర్ థింగ్ దీనికి పాయింట్ చేస్తో, నల్ కి పాయింట్ చేస్తో, అప్పుడు ఈ S1 అనే ఆబ్జెక్ట్ ఏమవుతుంది? S1 అనే ఆబ్జెక్ట్ అన్యూజ్డ్ ఆబ్జెక్ట్. అన్యూజ్డ్ ఆబ్జెక్ట్స్ ఆర్ డిలీటెడ్ బై ద గార్బేజ్ కలెక్టర్. గార్బేజ్ కలెక్టర్ ఏం చేస్తుంది అంటే గార్బేజ్ కలెక్టర్ విల్ కాల్ గార్బేజ్ కలెక్టర్ మనం system.gc అంటే చాలు, ఆటోమేటిక్ ఏది కాల్ అవుద్ది? ఫైనలైజ్ ఆఫ్ అనే మెథడ్ కాల్ అవుతుంది. ఈ మెథడ్ మనం ఏం చేస్తాం ఇప్పుడు? ఓవర్ రైడ్ చేస్తాం. ఈ మెథడ్ ఎక్కడ ఉంది? నాకు ఆబ్జెక్ట్ క్లాస్ లో ఉంది. సరే, ఎందుకు ఆబ్జెక్ట్ క్లాస్ లో ఉంది సార్ మీరు అడగవచ్చు. అరే అన్ని ఆబ్జెక్ట్స్ కి పేరెంట్ ఎవరు? ఆబ్జెక్ట్ క్లాస్. ఈ మెథడ్ మనం రాయక్కర్లా. అంటే ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ లాస్ట్ కి ఏమవ్వాలి? నాకు డిలీట్ అవ్వాలి. మరి ఆ డిలీషన్ మెథడ్ ఎక్కడ రాస్తాం మనం? ఆబ్జెక్ట్ క్లాస్ లో. సో నౌ ఇఫ్ ఐ రైట్ లైక్ దిస్, ఇప్పుడు ఇక్కడ ఐ జస్ట్ రైట్ ఫైనలైజ్ మెథడ్ గురించి రాసే ముందు ఐ హావ్ క్రియేటెడ్ ఏ స్టూడెంట్ క్లాస్ కదా. ఇక్కడ మెయిన్ తీసుకుంటాం. మెయిన్ ఇస్ ఈక్వల్ టు న్యూ మెయిన్ ఆఫ్ అన్నాను. అండ్ ఇప్పుడు మెయిన్ ఇస్ ఈక్వల్ టు ఐ జస్ట్ సే ఇస్ ఈక్వల్ టు నల్ అన్నాను. నల్ అని ఇప్పుడు ఇక్కడ system.gc అనేది కాల్ చేస్తుంది. అండ్ ఇక్కడ system.gc కాల్ చేసే ముందు ఐ హావ్ రిటర్న్ system.out.println ఇన్ మెయిన్ అని రాశాను. బట్ ఒకసారి నేను ఐ వాంట్ టు సీ దిస్ ఫైనలైజ్ మెథడ్. ఐ వాంట్ టు షో యూ దిస్ ఫైనలైజ్ మెథడ్. లెట్ us say navigate open type object class. ఆబ్జెక్ట్ క్లాస్ లో ఫైనలైజ్ మెథడ్, రైట్? కంట్రోల్ F, ఫైనలైజ్. ఇదిగోండి ఫైనలైజ్ మెథడ్ కనిపిస్తుందా? సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు. ఒక్కసారి విల్ గో టు దీంట్లోనే ఆబ్జెక్ట్ క్లాస్ లోకి వెళ్దాం. ఇట్ ఈస్ ఈజీ ఫర్ us. యువర్ ఆబ్జెక్ట్ క్లాస్ లోపల, ఓకే, ఆబ్జెక్ట్ క్లాస్ లోపల ఇఫ్ యూ సీ ఫైనలైజ్. సో వాట్స్ ద రిటర్న్ టైప్ ఆఫ్ ఫైనలైజ్? void. సో ఇదే రాస్తాను, కానీ ఈ మెథడ్ ని ఫ్యూచర్ లో తీసేయబోతున్నారు. డిప్రికేటెడ్ మెథడ్. డిప్రికేటెడ్ అంటే ఏంటో తెలుసా? ఈ మెథడ్ ని ఫ్యూచర్ లో తీసేస్తారు. సో ప్రొటెక్టెడ్ వాయిడ్ ఫైనలైజ్, ఇదిగోండి ఇక్కడ రాస్తాను. ప్రొటెక్టెడ్ వాయిడ్ ఫైనలైజ్ ఆఫ్ అని రాస్తున్నాను. ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజ్డ్ బ్రేస్. system.out.println I'm called. If I run this part, it's a warning, no need to worry. It's not error. Did I call finalize method? నాకు అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి. ఇక్కడ ఐఎమ్ కాల్డ్ వస్తుందా లేదా? మరి ఐఎమ్ కాల్డ్ ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఇక్కడ మనం ఏం చేసాం? ఆబ్జెక్ట్ ని నల్ కి పాయింట్ చేసాం. నల్ కి పాయింట్ చేసినప్పుడు మెయిన్ అనే ఆబ్జెక్ట్ ఏమైపోతున్నాయి? ఇంకా డిలీట్ అయిపోద్ది. డిలీట్ అవ్వాలంటే ఎవరు కాల్ అవుతారు? ఫైనలైజ్ మెథడ్. అందుకని మనమే ఎక్స్ప్లిసిట్ గా ఏం చేసాం ఇక్కడ? జీసీ కాల్. ఇప్పుడు ఇంకొకసారి మెయిన్ ఒక్కటే కాదు, ఐ విల్ కాల్
main2 is equal to new main of main3 is equal to new main of. After that, main2 is equal to null, main3 is equal to null. ఇప్పుడు చెప్పండి ఎన్ని ఆబ్జెక్ట్స్ నల్ కి పాయింట్ చేస్తాయి అంటే ఎన్ని ఆబ్జెక్ట్స్ డీఅలొకేట్ చేయాలి. గార్బేజ్ కలెక్టర్ ఎన్నిసార్లు ఫైనలైజ్ మెథడ్ కాల్ చేస్తుంది 3 times. 3 times అంటే మీరు అనొచ్చు సార్ ఇలా ఎందుకు చేసి చూపించారు నలుగురు పాయింట్ చేస్తారంటే సార్ మీరు ఆలోచించండి ఆబ్జెక్ట్ ఎప్పుడు డీఅలొకేట్ అవుతుందో మనం చెప్పగలమా. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసాను ఆబ్జెక్ట్ ఎప్పుడు డీఅలొకేట్ అవుతుందో చెప్పగలుగుతాం. అంటే ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు మాత్రమే ఆబ్జెక్ట్ నాకు అంటే ప్రోగ్రామ్ రన్ అవుతుంది జావా స్పేస్ క్లాస్ లో ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు మాత్రమే మీరు ఏం చేస్తారు హ్యాపీగా ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ అలైన్ అవుతుంది. పర్టికులర్ ఆబ్జెక్ట్ అలైన్ లేదని ఎప్పుడు చెప్తారు మీరు చెప్పలేదు. ప్రోగ్రామ్ అంతా అయిపోద్ది అప్పటికి అయిపోయిన తర్వాత అప్పటికే ఆబ్జెక్ట్ ఏం చేస్తారు డిలీట్ చేస్తారు. నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే మీ ప్రోగ్రామ్ ఎక్కడ రన్ అవుతుంది మీ ప్రోగ్రామ్ ఎక్కడ రన్ అవుతుంది అంటే ర్యామ్ లో రన్ అవుతుంది. ర్యామ్ అంటే ఏంటి ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. టెంపరరీ మెమరీయా పర్మనెంట్ మెమరీ. టెంపరరీ మెమరీ అంటే ఏంటి చాలా తక్కువ టైం ఉంటుంది రైట్. మీరు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మీరు ఎగ్జిక్యూట్ చేసినందుకు మాత్రమే మీ ప్రోగ్రామ్ ర్యామ్ లో ఉంటుంది. ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత ర్యామ్ లో నుంచి డిలీట్ అయిపోతుంది. ఎలా డిలీట్ అవుతుంది సార్ అంటే గార్బేజ్ కలెక్టర్ ఏం చేస్తుందని డిలీట్ చేసేస్తుంది. గార్బేజ్ కలెక్టర్ ఎలా డిలీట్ చేస్తుంది ఆబ్జెక్ట్స్ ని బై యూజింగ్ system.gcr కాల్ అయితే ఆటోమేటిక్ ఏం కాల్ అవుతుంది ఫైనలైజ్ మెథడ్ కాల్ అవుతుంది రైట్. ఒకవేళ కనుక ఇఫ్ ఐ రైట్ మెయిన్ లో I have written ఇప్పుడు చూడండి it will give me a different approach. Did I delete the object main4? Did I initialize it to main4 ని నేను వేరే దానికన్నా ఇనిషియలైజ్ చేశానా దానికి ఇనిషియలైజ్ చేయలేదు కాబట్టి అంటే మీరు అనుకోవచ్చు సార్ ఇది డిలీట్ అవ్వలేదు సార్ అనుకుంటారు. నిజం చెప్పాలని డిలీట్ అయ్యింది. అది ఎలా చెప్తున్నాను డిలీట్ అయిందని అరే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మాత్రమే ఏముంటుంది నాకు యాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు నా చెప్పండి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోయిందా లేదా ఎగ్జిక్యూట్ అయిపోతే ఇంక ఇది ఉండదు ఇంకా. కానీ ఆటోమేటిక్ గా అది మనకు కనిపించదు. ఆ థింగ్ కనిపించాలని చెప్పి నేను జీసీ యూజ్ చేశా అండ్ దాన్ని ఏం చేశాను నేను నల్కి పాయింట్ చేశాను. అంటే ఇప్పుడు చెప్పండి ఫైనలైజ్ మెథడ్ ఎప్పుడు కాల్ అవుతుంది నాకు డ్యూరింగ్ ఆబ్జెక్ట్ డిలీషన్. కానీ ఇక్కడ నేను ఇది చేయకపోయినా బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుద్ది నాకు కాల్ అవుతుంది. అర్థమైందా నేను నల్కేం పాయింట్ చేయాలి ఇట్ విల్ కాల్ రైట్. ఒకసారి వి విల్ గో టు ద గార్బేజ్ కలెక్షన్. ఒకసారి ఈ అన్రిఫరెన్స్ ఆబ్జెక్ట్ గురించి వీటి గురించి చెక్ చేయండి. మెసేజ్ కూడా పెట్టండి. ఫైనలైజ్ గురించి చూడండి. రేపు ఫస్ట్ నేను రాగానే ఏం చేస్తానంటే ఒక్కసారి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లాస్ట్ క్లాస్ ఏం చెప్పాను రేపు రాగానే రీబ్రేక్ చేస్తాను. ఇవాళ మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఏంటంటే చెక్డ్ ఎక్సెప్షన్స్ ఫ్లోస్ గురించి ఎక్కువగా డిస్కస్ చేసాం. చెక్డ్ ఎక్సెప్షన్ అంటే ఏంటి అని డిస్కస్ చేసాం. తర్వాత ఎర్రర్ గురించి మాట్లాడాం. కస్టమర్ ఎర్రర్ మీరే క్రియేట్ చేయాలి. ఏముందో మై ఎర్రర్ అని చెప్పి రాయండి. మై ఎర్రర్ ఎక్స్టెన్స్ ఎర్రర్ ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ కాలింగ్ సూపర్ రైట్. సో ఎర్రర్ గురించి మాట్లాడారు అండ్ గార్బేజ్ కలెక్టర్ 3 టాపిక్స్. ఇక చెక్డ్ ఎక్సెప్షన్ అంటే మీకు ఆల్రెడీ మంచి ఐడియా ఉంది. లాస్ట్ క్లాస్ కూడా మంచిగా చెప్పారు రైట్. సో అసలు ఎక్సెప్షన్ హ్యాండింగ్ మొదలవుతుంది అసలు ఎలా ఉండాలంటే ఎక్సెప్షన్ హ్యాండింగ్ ఈజియెస్ట్ టాపిక్ కదా. సో మెన్షన్ ఇన్ ద రెజ్యూమే దట్ యు ఆర్ రియల్లీ గుడ్ అట్ ఎక్సెప్షన్ హ్యాండింగ్. ఎక్సెప్షన్ హ్యాండింగ్ మంచి బిల్కుల్ యూజర్ అనేది క్లియర్ గా ఉంటుంది. మీ డౌట్స్ హ్యావ్ ఎక్సెప్షన్ హ్యాండింగ్ టుమారో ఫస్ట్ 10 minutes రిగార్డింగ్ ఎక్సెప్షన్స్. ఫస్ట్ 10 minutes ఎక్సెప్షన్ హ్యాండింగ్ గురించి మాట్లాడతాను. తర్వాత మనం విల్ గో టు ద నెక్స్ట్ పార్ట్ విచ్ ఇస్ మల్టీథ్రెడ్. బట్ మేడం కి ఇలా క్లాస్ ఇస్తాం. సాటర్డే ఒక క్లాస్ ఉంటుంది మీకు ఫైల్స్ మీద క్లాస్ ఉంటుంది. సాటర్డే మార్నింగ్ 9 o'clock క్లాస్ ఉంటుంది ఫైల్స్ మీద. మేడం ఫైల్ రీడింగ్ రైటింగ్ ఫైల్ లో డేటా సార్ట్ చేయడం వెళ్తాను. ఓకే మీ డౌట్స్ యా డౌట్స్ ఒకసారి ఇవాళ మీరు చేయాల్సిన టాస్క్ ఎర్రర్ గురించి చూడండి, ఫైనలైజ్ గురించి చూడండి, గార్బేజ్ కలెక్టర్ గురించి చూడండి. ఓకే పీపీటీ వీళ్ళు షేర్ చేశాను.